మన లైఫ్లో అది లేకపోతే మనం లేము. ఏంటి సార్ ఆ వస్తువు? ఫోన్. ఇంక్లూడింగ్ మన ఫ్యామిలీ కూడా పక్కన పెట్టచ్చు. ఒకరోజు ఇంటర్ ఉంటామని చెప్పి ఇప్పుడు దాన్ని నో ఛాన్స్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో ఉంది ఇప్పుడు. అంటే అది గుడ్ ఉంది, బ్యాడ్ ఉందండి. మన కమ్యూనికేషన్ కావాలంటే ఇట్స్ వెరీ గుడ్, బట్ దానివల్ల మనకు పోయే ఎఫెక్ట్ మనం తెలుసుకోలేకపోతున్నాం. అది ఫర్దర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది బెడ్ సార్, ఇది 3/6 సీల్ బ్యాగ్ ఇది. సో ఇది మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమైట్ రిస్ట్ బెల్ట్. థర్డ్ ప్రోడక్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో ఇక్కడ దాకా మనం చూసింది ఒక ఎత్తు అండి, ఇక్కడ నేను చూపించేది ఇంకో ఎత్తు. సో ఇది వాటర్ బాటిల్ ప్యాడ్ అంటాం. సో ఈ వాటర్ బాటిల్ ప్యాడ్ ఏం చేస్తుంది అనేది చూద్దాం. స్టార్ట్. ఇక్కడ మనం చెయ్యకూడదు ఏంటి ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు మెయిన్ అవి తెలుసుకోవాలి. ఈ బెడ్ నేను 4 నెలల నుంచి వాడుతున్నాను. నిద్రపోవడం మాత్రం చాలా బ్రహ్మాండ నిద్రపడుతుంది. ఆ టైంలో నాకు ఈ ప్రోడక్ట్ అతను సర్చ్ చేశారు. నేను ఎందుకు అతను అంత హానర్గా ఇంట్రడ్యూస్ చేస్తానంటే నాకు ఒక సొల్యూషన్ చూపించారు సార్ మా మదర్కి. ఈ రోజు మా మదర్ హ్యాపీగా నాతో పాటు కాల్లో జర్నీ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోర్ దెన్ 7 to 8 months అవుతుంది. ఫిజియోథెరపీ మొత్తం మానేసాం ఈరోజు. టోటల్గా నో ఫిజియోథెరపీ. సో రియల్ చెప్తున్నాం సార్, ఈరోజు మా మమ్మీ more than 5:30 6 o'clock వరకు పడుతుంది బికాస్ ఆఫ్ దిస్ బెడ్. మై సెల్ఫ్ చంద్రసాగర్ అండి, హెల్త్ అడ్వైజర్గా నేను ఆల్మోస్ట్ గల్ఫ్లో ఒక 10 years వర్క్ చేశాను. ప్రీవియస్గా ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ చేసి తర్వాత హెల్త్ అడ్వైజర్గా సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యి మళ్ళీ హెల్త్ అడ్వైజర్గానే ఉన్నాను సార్. బికాస్ ఈ రోజుల్లో మనం హెల్త్ కోసమే ఎందుకు మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం మాట్లాడుకునే విషయం ఎందుకంటే సార్, ప్రీవియస్గా ఒక 60 సంవత్సరాల ముందుండేవాళ్ళు, అంటే ఇక్కడ 70 సంవత్సరాలు ఉన్నారు కదా సార్, మీ చిన్నప్పుడు ఉన్న ఒక 5 డిసీజెస్ చెప్పండి సార్. ఖాళీ 5 డిసీజెస్ అంటే జబ్బులు, ఒక 5 జబ్బులు చెప్పండి. సూపర్. 2 రైట్. నెక్స్ట్ మలేరియా, వెరీ గుడ్. ఇంకా టీబీ చూసారు కదా, చూడలేదా? ఎస్, ఓకే. అంటే ఒక 5 నుంచి 6 చెప్పడానికి మనం ఎంత తగ్గడం సార్, చాలా టైం పట్టింది సార్. ఇప్పుడు మీ ఛాన్స్. ఈ రోజుల్లో మనకున్న డిసీజ్ ఒక 5 చెప్పండి. ఫింగర్ కౌంట్ చాలు సార్ మనకి కౌంట్ చేసుకుంటే. ఓకే, బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, నర్వస్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్. ఓకే, వీక్నెస్. ఒక వీక్నెస్ కాదు సార్, మళ్ళీ దానిలో మల్టిపుల్ వీక్నెసెస్. అంటే ఇక్కడ ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే సార్, మళ్ళీ చెప్తున్నాను, మీ డిస్కషన్ కావాలి నాకు, మీ అందరికీ అర్థం అవ్వడం కావాలి నాకు. సో ఈ అర్థమైతే మీరు నాతో కమ్యూనికేట్ చేస్తే అంత అర్థం అవుతుంది, రైట్? సో ఇంతకుముందుకి ఇప్పటికి వచ్చిన డిఫరెన్స్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక్క విషయం చెప్పండి. మీ చిన్నప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? స్ట్రెస్. ఓకే, నెంబర్ 1. ఇంకా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ 2. ఇంకా పొల్యూషన్. సూపర్. ఇంకా ఇంకేమున్నాయి సార్? ఫుడ్. ఓకే, ఇంకా వాటర్. యా, వాటర్ అయిపోయింది. టెన్షన్ సార్, స్ట్రెస్లో వస్తుంది మొత్తం వచ్చేది సార్. అంటే 5 రీజన్స్ చెప్పుకున్నాం సార్ ఇక్కడ మనం. బట్ ఈ 5 అవుట్ సైడ్ సోర్సెస్ సార్. బట్ మనలో జబ్బులు రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఎవరు గమనించట్లేదు. సో అవుట్ సైడ్ నుంచి మనకు వచ్చేదాన్ని మనం తింటేనే కదా సార్, మనం ఏది ఇస్తే అది లోపలికి వెళ్తుంది. మనం తాగితే అంటే మంచినీళ్ళు తాగుతున్నామా, చట్నీలు తాగుతున్నామా, మనం ఇస్తున్నాం అవుట్ సైడ్ సోర్స్. బట్ ఇంటర్నల్గా మనకి ఇన్ని జబ్బులు రావడానికి కారణం ఏంటనే కనుక్కున్న విషయంలో డాక్టర్ సాగర్ జోషి గారు అని చెప్పేసి, హీఈస్ ద గిన్నీస్ బుక్ అవార్డ్ విన్నర్ సార్. అంటే ఒక హెల్త్ ప్రోడక్ట్ మీద గిన్నీస్ బుక్ అవార్డు రావడం అనేది నాట్ అన్ ఈజీ. సో హెల్త్ టాపిక్లో గిన్నీస్ బుక్ అవార్డు తీసుకొని ఇతను రీసెర్చ్ చేసిన 17 years రీసెర్చ్ చేశారు సార్. ఈ 17 years రీసెర్చ్లో ఇంతకు ముందుకి ఇప్పటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటని కనుక్కొని అది నేను ఏం చేస్తే అందరినీ మెరుగుపరచగలన్న కన్సర్న్లో ఇతను రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో ఒక మెయిన్ టాపిక్ దొరికింది. ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, రైట్. సో ఇది మన కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ అండి. సో అన్ని ఓన్ ఆఫీసెస్. ముంబై మెయిన్ బ్రాంచ్ ఉంది మంది. ఓకే, ఇది దాదర్ ఆఫీస్ అండ్ ఇది మన టోటల్ ఓవరాల్ కన్స్ట్రక్షన్ అంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్ మొత్తం ఇది. ఓకే,
సో మన మెయిన్ టాపిక్ అందరికీ ఆరోగ్యం. ఈ అందరికీ ఆరోగ్యం అనే టాపిక్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా సార్, ఈ రోజుల్లో మనం వీటితో బాధపడుతున్నాం లేదా? సో అబౌవ్ 30 అయితే చాలు మనకి ఏమొస్తున్నాయి? మోకాళ్ళ నొప్పులు ఎంతమందికి ఉన్నాయి సార్? ఇక్కడ ఉన్నాయా లేవండి మోకాళ్ళ నొప్పులు? లిఫ్ట్లో ఎక్కారా మెట్లు ఎక్కారా? లిఫ్ట్లో ఎక్కారు కదా, మెట్లు ఎక్కితే కాళ్ళు నొప్పి వస్తాయి, రైట్? సో యాక్స్ అండ్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? అసలు బోన్ ఎందుకు వీక్ అయిపోతుంది? ఈ కన్సర్న్స్ అనేవి ఎవరికైనా బయట పట్టించుకోవట్లేదు, రైట్? ఏవి మారితే మనకి ఇవి మారాయని మనం తెలుసుకోవాలి. సో ఈ కన్సర్న్స్లో చూడండి, ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్లకి మనం ఏం చేస్తున్నాం? మంచి ఫుడ్ ఇస్తున్నాం. మన ఫుడ్ కదా సార్ ఇది. ఎంతమంది గ్యాస్ట్రిక్ ఉందండి? గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేయకుండా మీరు భోజనం చేస్తున్నారా? అంటే అదే మీకు భోజనం. ఫస్ట్ ముందు భోజనం ఏం చేస్తున్నాం? గ్యాస్ట్రిక్ టాబ్లెట్, తర్వాత భోజనం తింటున్నాం. అంటే భోజనం చేయడానికి అది లేకపోతే అసలు భోజనం లేదు మనకి. సో క్లియర్ కన్సర్న్స్ సార్, క్లియర్ కన్సర్న్స్. ఎందుకు అంటే ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం ఇలా ఉంది, బట్ మన ఆహారం ఏది కావాలి? ఇది కాదు కదండి. చాలామందికి తెలిసిన విషయాలు నేను షేర్ చేస్తానని చెప్తాను. మీకు మీ అంత నాలెడ్జ్ నాకు చాలా తక్కువ ఉంది, ఎందుకంటే మీకు చాలా పెద్దగా ఉన్నారు ఇక్కడ. బట్ నా నాలెడ్జ్ నాకు తెలిసింది మీకు షేర్ చేస్తే అది మీకు అర్థమవుతుందని షేర్ చేస్తున్నాను. ఈ రోజుల్లో మనం తినే ఆహారం ఇలాగే ఉంది సార్. మనందరికీ తెలుసు. మీ చిన్నప్పుడు చేతులు తాగారా? చేతులు తాగారు కదా సార్. ఎంతమంది పిల్లలకు చేతులు పడుతున్నారు ఇప్పుడు? తెలియదు. ఇప్పుడు చేతులు ఎందుకు పట్టే కూడా తెలియదు. ఇప్పుడు చాలా రీజన్స్ ఉన్నాయి సార్. ప్రతి దానికి ఒక్కొక్క దానికి రీజన్స్ ఉన్నాయి. నేను రీజన్స్తో పాటు డిస్కస్ చేస్తాను మీకు, ఓకే? సో ఇక్కడ మెయిన్ కన్సర్న్ ప్రతి వ్యాధికి, అంటే మనం ఇప్పుడు ఇన్ని డిసీజ్ మాట్లాడుకున్నాం సార్, అంటే ఇంక్లూడింగ్ విజన్ లాస్, స్పెషల్గా మంది పడుతున్నారు. ఇంక్లూడింగ్ విజన్ లాస్ కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే బయట వస్తున్న పొల్యూషను, మనం తింటున్న ఫుడ్, ఇవన్నీ కాదు సార్. మెయిన్ రీజన్ ఈజ్ నెంబర్ 1 ల్యాక్ ఆఫ్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్, నెంబర్ 2 లో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ ఇన్ ద బాడీ. అంటే కరెక్ట్గా ఏదైతే బ్లడ్ సరఫరా అవ్వాలో సరఫరా అవ్వకపోవడం. రెండోది ఏంటంటే మన ప్రతి కణానికి ఆక్సిజన్ అందకపోవడం. ఈ రెండు సెట్ చేస్తే చాలు 99% జబ్బులు అనేవి తగ్గించవచ్చు అని చెప్పేసి క్లారిటీ వచ్చింది సార్. సో ఇక్కడ ఈ రెండు ఎందుకు తక్కువ అయ్యాయి అనేది మనకు మెయిన్ కన్సర్న్ కావాలి కదా, రైట్? ఇంతకు ముందుకి ఇప్పటికి ఎందుకు తక్కువ అయ్యాయి? సో మళ్ళీ మనం మళ్ళీ బ్యాక్ వెళ్తే మన లైఫ్ స్టైల్, పొల్యూషన్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ కన్సర్న్స్లో ఇతను చేసిన ఫస్ట్ రీసెర్చ్ ఇదే సార్. మన ఆరోగ్యం ఎలా ఉండాలంటే, హెల్తీగా ఉండాలి అంటే మన బాడీ దీని మీద బ్యాలెన్స్ అయ్యింది, పంచభూతాల మీద బ్యాలెన్స్ అయ్యింది, రైట్? మీరు ఆన్సర్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది, రైట్? మన బాడీ పంచభూతాల మీద ఆధారపడి ఉంది కదండి. అవి లేకుండా మనం బతకగలమా? లేదు కదా. సో అవి లేకుండా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. నెంబర్ 1 గాలి పొల్యూషన్ అయిపోయింది. మన బాడీలోకి వెళ్తున్న గాలి బాడీలు, అవునా కాదండి? ప్రీవియస్గా ఉన్నదానికి ఇప్పటికీ మనం కంపేర్ చేస్తే ఎంత పొల్యూట్ చేస్తాం, మనమే పొల్యూట్ చేస్తున్నాం. డే బై డే మనం C1 పెంచుతున్నాం బయట. C1 ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, మనం వాడే బల్లు నుంచి వచ్చేది, ఓకే? సో సెకండ్ థింగ్ ఏంటి? ఎర్త్. మనం తినే ఆహారాన్ని మనమే పాటేసుకున్నాం మన చేతులతోనే, పెస్టిసైడ్స్ వేసి. పెస్టిసైడ్స్ వేయకుండా ఇంతకుముందు హ్యాపీగా తిని అందరూ బాగానే ఉండేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? పెస్టిసైడ్స్ వేసి మనం పాడు చేసుకున్నాం. ఇది ఒక కన్సర్న్. నెంబర్ 3 వాటర్. మనం త్రాగే నీరు, ఇక్కడ మీకు 3 కాలాలు ఉన్నాయి కదా. ఐ థింక్ సో ఇందాకే నాకు వస్తున్నప్పుడు తెలిసింది ఇది ఆంధ్ర ప్యారిస్ అని చెప్పేసి. సో ఆంధ్ర ప్యారిస్లో ఎంతమంది మీరు అందరూ నీళ్ళు తీసుకొని తాగారు సార్? ఇంతకుముందు తాగారా? మీ చిన్నప్పుడు ఎవరన్నా తాగారండి? ఇప్పుడు తాగుతున్నారు సార్ ఎవరన్నా? ఎందుకు సార్? ఎస్, అంటే మనం ఏం చేస్తున్నాం? మన పరిసరాలని మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం. దానివల్ల మనకి డైరెక్ట్గా రావాల్సిన మినరల్స్ అన్నీ మనకు దొరకకుండా పోతున్నాయి. సో అందుకని చెప్పేసి మనం ఫిల్ట్రేషన్ చేసి, అంటే ఉన్న వాటిలో మనందరికీ తెలుసు నీళ్ళు పాడైపోయాయి, అందులో ఉన్న మినరల్స్ అన్ని డీమినరల్స్ అంటే మొత్తం తీసేసి కెమికల్స్ కలుపుకొని తాగుతున్నాం. అది మన బాడీకి హెల్తా కాదు. ఇది ఒక రీజన్. నెక్స్ట్ ఫైర్. అంటే మనం ఫైర్ లేకుండా ఉండగలం అంటే ఉండలేము, ఎందుకంటే మన ఇంక్లూడింగ్ సన్లైట్, అది లేకుండా కొంతకాలం మనం సస్టైన్ అవ్వగలం. అండ్ 5th వన్ అందరూ అనుకుంటున్నాం ఆకాశం అని చెప్పేసి. ఆకాశం కాదండి, మ్యాగ్నెటిక్ సోర్స్. 5th వన్ ఏంటండి? అయస్కాంత శక్తి. ఈ అయస్కాంత శక్తి అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థం చేస్తాను. ఈ 5 విషయాల్లోని నెంబర్ 1 ఎయిర్ లేకుండా మనం ఎంతసేపు ఉండగలమండి? ఇక్కడ గాలి లేకుండా ఎంతసేపు ఉండగలం?
బై ప్రాక్టీస్, బాగా ప్రాక్టీస్ చేస్తే 1 minute ఉండొచ్చు. ప్రాక్టీస్ లేకపోతే 1/2 నిమిషం అయిపోయింది. ఓకే. సెకండ్, తిండి లేకుండా సార్, తిండి లేకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ థింక్ సో ఒక 1 week దాకా ఉండగలరండి. మేమైతే ఉండలేదండి. మీ ఏజ్ వేరు, మా ఏజ్ వేరు, మాకు పోయింది. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, వాటర్. నీళ్ళు లేకుండా ఎన్ని రోజులు ఉండగలం మనం? 1 or 2 days మ్యాక్స్. థర్డ్ అయితే మనకు కష్టమైపోతుంది, ఎందుకంటే మాయిశ్చర్ తగ్గిపోతాయి. అండ్ ఫోర్త్, సన్లైట్ లేకుండా అండ్ ఫైర్ లేకుండా. సేమ్ ఫైర్ ఇన్ సెన్స్ ఆఫ్ మన ఫుడ్ ఉండదు అండ్ సన్లైట్ డిబేట్మెంట్ ఉండదు. దానివల్ల లేకుండా మనం చాలా తక్కువ సమయం ఉండగలం. సో అండ్ లాస్ట్ వన్, ఈ మ్యాగ్నెటిక్ సోర్స్. ఈ మ్యాగ్నెటిక్ సోర్స్ లేకుండా ఎంత కాలం మనం ఉండగలం అంటే 1 micro-millisecond కూడా ఉండలేము సార్. ఈ కన్సర్న్ మీద ఇతను రీసెర్చ్ చేశారు. ఈ కన్సర్న్ మీద రీసెర్చ్ చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ అంటే మిగతా గ్రహాలకి మన గ్రహానికి ఒక తేడా ఏంటండి? మన గ్రహమే జీవరాశి ఉంది కదా, మిగతా గ్రహాలు ఉందా? లేదు. అక్కడ రీజన్ ఏంటంటే నెంబర్ 1, ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి, అండ్ రెండోది ఏంటి? మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ 2 ఫోర్సెస్ ఎలా వస్తున్నాయి మనకి? భూమి ద్వారానే వస్తున్నాయి. అంటే ఇక్కడ 10th ఎంతమంది పాస్ అయ్యారు? మోస్ట్లీ అందరూ పాస్ అయ్యి ఉంటారు. మనం 7th, 8th, 9th చదివాం, రైట్? మ్యాగ్నెటిక్ సోర్స్, అయస్కాంత శక్తి. అంటే నార్త్ అండ్ సౌత్ పోల్ అట్రాక్షన్ వల్ల ఈ భూమి తన చుట్టూ తను తిరుగుతూ లోపల అవుటర్ కోర్ నుంచి మనకి 2 ఫోర్సెస్ బయటకు పంపిస్తుంది. ఆ 2 ఫోర్సెస్ వల్లే మన జీవరాశి కూడా బతుకుంది. ఈ 2 ఫోర్సెస్ లేకపోతే ఏమవుతుంది? జీవరాశి లేదు సార్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేకుండా అసలు జీవరాశి అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఏం చేస్తుందంటే, మన బ్లడ్లో, మన బాడీలో ఐరన్ ఉందా సార్? ఉందా? ఉంది కదా. అంటే హెమోగ్లోబిన్లో 4 grams ఆఫ్ ఐరన్ ఉంది. ఐరన్ లేకపోతే ఏమవుతుంది సార్ మనకి? ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ అవ్వదు. వెరీ గుడ్. సెకండ్, ఇంకోటి ఇంకేం చెప్పగలరా? బ్లడ్ సెల్స్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, కన్సర్న్ ఉంది, అర్థమైంది. బట్ నేను తీసుకుంటాను. ఇంకా ఏం లేదు సార్. యాక్చువల్లీ ఐరన్ సోర్స్ ఏం చేస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐరన్ అనేది యాక్చువల్లీ మన మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఇస్తున్నామో దాని ద్వారా, అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నాం మ్యాగ్నెటిక్ ఫోర్స్? త్రూ భూమి నుంచి. భూమి నుంచి ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్తున్నామో దాని ద్వారా మన బాడీలో ఉన్న ఐరన్ సర్క్యులేషన్ చేసుకోవడానికి, అంటే నార్త్ అండ్ సౌత్ పోల్ అట్రాక్షన్ వల్ల సర్క్యులేట్ చేసుకొని మన బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మూవ్ అయ్యేలాగా చేస్తుంది. అవుతుందా? అందువల్ల మనం సస్టైన్ అవుతున్నాం. కానీ ఇక్కడ ఎందుకు మనం ఈ టాపిక్ కోసం మాట్లాడుకున్నాం అంటే, ఇంతకు ముందు భూమి నుంచి వచ్చేది ప్రతిదీ కూడా మనకి డైరెక్ట్గా వచ్చేది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? రానివ్వట్లేదు మనం. ఎందుకు రానివ్వడో చూద్దాం. మన లైఫ్ స్టైల్ అలా ఉండేది సార్ 100 సంవత్సరాల క్రితం. ఎక్కడైనా మీరు బిల్డింగ్లు, ఐరన్ ఇది చూసారు ఎక్కడన్నా? చూడలేదు కదా. మన లైఫ్ స్టైల్ అంతా పాకలు, అంటే మంచి నేలలో ఏదైతే మనకు దొరుకుతుందో దాన్నే తీసుకొని మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ అంటే చేయకుండా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా మనం వాడేవాళ్ళని. కర్ర, మట్టి, కమ్మ ఇట్లనే వాడేవాళ్ళని. సో అక్కడ మీరు ఏంటంటే కిందన పడుకునేవారు, మీకు ఏదైతే మ్యాగ్నెటిక్ ఫోర్స్ రావాలో మీ గురుత్వాకర్షణ శక్తి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ 2 బ్యాలెన్సింగ్గా వచ్చాయి. దానివల్లే మీరు బ్యాలెన్సింగ్గా ఉండేవారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది సార్? ఇలాగే ఉందా? రైట్ కదా. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ సార్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం వాడుతున్నాము? టన్స్ ఆఫ్ ఐరన్ వాడుతున్నాం సార్. మ్యాగ్నెట్ దేని అట్రాక్ట్ చేస్తుంది? ఐరన్ అట్రాక్ట్ చేస్తుంది. ఐరన్ అంటే మనలో ఉన్న ఐరన్ కన్నా మన చుట్టూ ఉన్న ఐరన్ మనం పెంచుకుంటున్నాం. దానివల్ల మనకి కావాల్సిన మ్యాగ్నెటిక్ ఫోర్స్ కట్ట రావట్లేదు మనకి. దానివల్లే మన ఆర్గన్స్ ఏవైతే తిరిగి పనిచేసే గుణం ఉందో, చూడండి మన బాడీలో ప్రతి దానికి హీలింగ్ పవర్ ఉంది. ఉందా లేదా అండి? ఉంది కదా, హీలింగ్ పవర్ ఉంది. రైట్. ఎందుకంటే ఏం లేదు సార్, ఒక చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి సార్, ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తే కట్టు కడతారు. అంటే దాన్ని ప్లాస్టర్ చేసేస్తారా? దాన్ని జస్ట్ 2 బోన్స్ని ఎలాగైతే ఇరిగిపోయో దాన్ని అలైన్ చేసి కదలకుండా ఉండడానికి మాత్రమే రాడ్ వేస్తారు సార్. ఆటోమేటిక్గా బోన్ అనేది హీల్ అయిపోతుంది, అతుక్కుంటుంది. అంటే హీలింగ్ పవర్ మనకి సెల్ఫ్గా ఉంది, మనం సెపరేట్ ఎక్కడైనా తేవసరం లేదు. బట్ మనం ఏం చేస్తున్నాం? హీలింగ్ పవర్ తగ్గించేస్తాం ఈ రోజుల్లో. ఆ హీలింగ్ పవర్ పెంచాలంటే ఈ ఐరన్ ఏదైతే ఉందో ఈ ఐరన్ మనం బయట సైడ్ పెంచుతున్నాం కాబట్టి డైరెక్ట్గా మనకు రావట్లేదు. ఆ హీలింగ్ పెరగడానికి మనం ఏం చేయాలనేది మనం ఫర్దర్గా చూద్దాం. ఓకే.
సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. సో మరి నెంబర్ 1 అంటే మన రక్తంలో ఐరన్ ఉంది. ఈ 4 grams ఆఫ్ ఐరన్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి సర్క్యులేషన్ చేయడానికి చేస్తుంది. మనకు సహజంగా భూమి అయస్కాంతం దొరకట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, సపరేట్గా ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ని మనం అంటే భూమి ఒక 600 to 700 meters కింద నుంచి ఒక మ్యాగ్నెటిక్ సోర్స్ తీసామండి, అవుటర్ కోర్ సోర్స్. అది డైరెక్ట్గా మన బాడీకి ఇవ్వడం వల్ల మన సర్క్యులేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే. సో ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరగాలంటే మనం ఏం చేయాలి? మనందరికీ తెలుసు కదా సార్. ఇప్పుడు ఒకటి ఐరన్ వాడకూడదు అంటే ఏం చేయాలి? మనం మళ్ళీ తిరిగి పాకంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళగలమా? ఇస్ దర్ ఎనీ ఛాన్స్? వెళ్ళలేము. రెండోది మెయిన్ ఒక టాపిక్ ఉంది సార్, ఆ సబ్జెక్ట్ కోసం మనం మాట్లాడతాం ఫర్దర్గా. బట్ ఒక చిన్న హింట్ ఇస్తాను మీకు. మన లైఫ్లో అది లేకపోతే మనం లేము. ఏంటి సార్ ఆ వస్తువు? ఫోన్. ఇంట్లోని మన ఫ్యామిలీ కూడా పక్కన పెట్టచ్చు. ఒక రోజు ఇంటర్ ఉంటామని చెప్పి ఇప్పుడు దాన్ని నో ఛాన్స్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో ఉంది. ఇప్పుడు కూడా అంటే అది గుడ్ ఉంది, బ్యాడ్ ఉందండి. మన కమ్యూనికేషన్ కావాలంటే ఇట్స్ వెరీ గుడ్. బట్ దానివల్ల మనకు పోయే ఎఫెక్ట్ మనం తెలుసుకోలేకపోతున్నాం. అది ఫర్దర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఈ ఇన్వెన్షన్లో మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అవ్వడానికి ఒక కిట్ తీసుకురండి సార్ ప్లీజ్. తెలిసి గారు అక్కడ ఉంది. సో మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి బ్లడ్ అందడానికి మన ఇన్వెన్షన్ ఉంది సార్. ఈ ఇన్వెన్షన్ ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే కరెక్ట్గా వెళ్తూ దానివల్ల మీ బాడీకి కరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఆక్సిజన్ కరెక్ట్గా అందేలా చేస్తుందండి. ఓకే. ఇది బెడ్ సార్. ఇది 3/6 సీల్ బ్యాగ్ ఇది. సో ఇది పిల్లో. ఎవరికైతే చూడండి ఇందాక నేను చెప్పాను కదా హీలింగ్ పవర్ ఉందని చెప్పేసి. హీలింగ్ పవర్ మన అందరికి ఉంది కదా. బట్ ఇప్పుడు ఎందుకు సార్ మనకి షుగర్, బీపీ, థైరాయిడ్ అన్నీ పెరుగుతున్నాయి అంటే మన హీలింగ్ కెపాసిటీ తగ్గిందని అర్థం. సో జనరల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఒక మనిషి మార్నింగ్ నుంచి నైట్ దాకా ఫుల్గా వర్క్ చేసి ఇంక ఇలా తోస్తే పడిపోయేలా ఉన్నవాడు నైట్ పడుకుంటే ఏమవుతాడు సార్? మళ్ళీ రేపు మార్నింగ్కి అగైన్ హీ కెన్ వర్క్ అంటే తిరిగి పని చేయగలడు కదా. సో ఏమవుతుంది? మనం పడుకున్నప్పుడు మన బాడీ రిపేర్ చేసుకుంటుంది సార్. ఈ బెడ్ ఎందుకంటే మీ బాడీ మీరు నార్మల్గా రిపేర్ చేసుకునే క్యాపబుల్ మీ బాడీకి ఉంది. బట్ మీకున్న అదర్ ప్రాబ్లమ్స్ అంటే మీ ఆర్గాన్ ప్రాబ్లమ్స్ని హీల్ చేసే కెపాసిటీ ఇది పెంచుతుందండి. ఓకే. ఇందుకోసం మనం బెడ్ వాడుతున్నాం. అండ్ ఇందులో పిల్లో ఉంది కదా సార్. ఆ పిల్లో అనేది స్పాండిలైటిస్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. అండ్ ఈ బెడ్ అసలు ఏమవుతుంది? ఈ బెడ్లో నుంచి మనకి ఏ ప్రాపర్టీస్ వస్తున్నాయంటే మన బాడీ ఇక్కడ నియోడిమియం మ్యాగ్నెట్స్ అని చెప్పేసి ఈ మ్యాగ్నెట్స్ అరేంజ్ చేశారండి ఇందులో. సో ఈ నియోడిమియం మ్యాగ్నెట్స్ నార్త్ అండ్ సౌత్ పోల్ అట్రాక్షన్గా ఇక్కడ దీన్ని అలైన్ చేశారండి. ఎప్పుడైతే ఇందులో నుంచి వేవ్ లెన్స్ వస్తున్నాయో ఈ వేవ్ లెన్స్ మన బాడీలో నుంచి వెళ్ళి మన బాడీలో ఉన్న సర్క్యులేషన్కి కరెక్ట్గా అయ్యేలా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. ఈ విధంగా సార్. సో దాని ద్వారా ఏమవుతుందంటే మన ఆరా మ్యాగ్నెటిక్ ఆరా ఏదైతే ఉందో సార్, ఆరా అంటే తెలుసు కదా అందరికీ, చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ తెలిసిన వాళ్ళు అంటే యోగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అంటే చక్రాల గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో చక్రాల గురించి తెలుసు. సో మన చక్రాలు ఏదైతే బ్యాలెన్సింగ్గా ఉండవో మన ఆరా డ్యామేజ్ అవుతుందో ఆ ఆరాను కూడా ఇది బ్యాలెన్స్ చేసింది సార్ త్రూ మ్యాగ్నెటిక్ సోర్స్. అండ్ మీ మ్యాగ్నెటిక్ ఆరా ఏదైతే ఉందో అది కరెక్ట్గా బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్, బయట నుంచి వచ్చిన ఎటువంటి అవుట్ సోర్స్ ఫోర్స్ అయినా సరే మీ బాడీని ఎఫెక్ట్ చేయలేదు. అది ఎలా కూడా నేను ఇక్కడ లైవ్లో మీకు చూపిస్తాను. ఓకే. సో సెకండ్ ప్రోడక్ట్ నేను ఇక్కడ చేయాలంటే నాకు ఒక పర్సన్ కావాలి. ఐ థింక్ సో మీరు బెటర్. ఇప్పుడు మీరు యూత్ వచ్చేయండి సార్. ఇతను నాకన్నా స్ట్రాంగ్ ఉన్నాడా, వీక్ ఉన్నాడా? వీక్గా ఉన్నాడు. రైట్ సార్. ఇప్పుడు మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమైనెట్ రిస్ట్ బెల్ట్. సో రిస్ట్ బెల్ట్ అనేది ఏం చేస్తుంది యాక్చువల్లీ? ఇప్పుడు నేను చెప్పాను కదా సార్,
ఏదైతే బెడ్లో ఉందో మ్యాగ్నెటిక్ సోర్స్ అదే మనం మన బాడీకి కంటిన్యూ అటాచ్ ఉండడానికి మనం ఒక రిస్ట్ బెల్ట్గా తయారు చేసాం. సో ఈ రిస్ట్ బెల్ట్ ఏం చేస్తుంది యాక్చువల్లీ ఇక్కడ నేను కొన్ని టాపిక్స్ చెప్పి అప్పుడు మీకు ఇందులో వెళ్తాను. సో ఈ రోజుల్లో మనం మాట్లాడాం కదండి సెల్ ఫోన్ రేడియేషన్ అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుందండి. మనం సింపుల్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇక్కడ మన ఈ హాల్లో లైట్ ఉంది కదా, ఇంకేముంది అంటే లైటింగ్ ఉంది, ఎయిర్ గాలి ఉంది, ఇంకేమున్నాయి సార్ ఏసీ, అది కూడా గాలే కదా మేడం. ఇంకా ఇంకేమున్నాయి చెప్పండి. రేడియేషన్ ఎక్కడ ఉంది సార్ కనబడట్లేదు. ఎస్. సో ఇంతమంది ఉన్నాం, అప్రాక్సిమేట్గా 50 మెంబర్స్ ఉన్నాం. ఈ 50 మెంబర్స్ దగ్గర ఈచ్ వన్ దగ్గర 1 or 2 మొబైల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. వేవ్ లెంత్ ఎలాగ వస్తుందంటే సార్ ఈ రేడియేషన్ మనం ఇక్కడ ఇంతమంది వాడుతున్నామో ఒక్కొక్కరికి ఎంత ఎఫెక్ట్ చేస్తుందో మనం చూడాలి ఇక్కడ. సో రేడియేషన్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని నేను చూపిస్తాను మీకు. రైట్, చూడండి ఈ రోజుల్లో రేడియేషన్ అంటే బ్రెయిన్ ట్యూమర్లు ఎక్కువ వస్తున్నాయని కానీ అంటే చిన్నపిల్లలు ఈ రోజు చూడండి చిన్నపిల్లలు ఎవరైనా సరే మొబైల్ ఇస్తేనే భోజనం చేస్తున్నారు, లేదంటే నో. సో అందరికి తెలిసి ఎందుకంటే మొబైల్ అంత అలవాటు చేసుకుంటున్నాం మనమే ఫిజికల్ యాక్టివిటీస్ వదిలేస్తున్నాం, మొబైల్ మీద ఎక్కువ పడుతున్నాం. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఓకే, మన స్ట్రోక్స్ రావడం కానీ మొబైల్ ఏ ప్లేస్లో వాడడం అంటే రీప్రొడక్ట్ కూడా తగ్గిపోతుంది. ఇన్కేస్ మీరు కింద పెడితే హార్ట్ అటాక్స్ రావడానికి కారణం అవుతుంది. రేడియేషన్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది మనని. ఆ ఎఫెక్ట్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను ఒకసారి మీకు చూపిస్తాను లైవ్లో. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, సార్ స్ట్రాంగ్ ఉన్నారు అక్కడ స్ట్రాంగ్ ఉన్నారు. రైట్, యూ కెన్ గో హెడ్ సార్. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. సో సార్కి ఇప్పుడు ఏం చేస్తాం అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో సో దాన్ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది, దాన్ని మళ్ళీ బ్యాలెన్సింగ్ ఎట్లా చేయాలి ఏంటి, అసలు మన బాడీలో ఏ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, మన యొక్క అంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు మన ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది క్లియర్గా మనం ఇప్పుడు ఒక చిన్న డెమో ద్వారా చూపిస్తాం. సార్ మీరు కొత్త కదా, కొత్త వాళ్ళు రండి సార్ ఎవరైనా. అంటే మన బాడీ ఏ విధంగా బ్యాలెన్సింగ్ చేస్తుంది, బ్యాలెన్సింగ్ ఏ విధంగా చేస్తుందని చూపిస్తాం అనమాట. ప్లీజ్ కమ్ ఇన్ న్యూ పర్సన్. సో మీ పేరు సార్? శశికాంత్ సార్. ఓకే రైట్. చూడండి సార్, యాక్చువల్లీ ఇక్కడ మనం 2 ఫోర్స్ గురించి మాట్లాడాం. ఒకటి గ్రావిటేషన్ ఫోర్స్, రెండోది ఏంటి సార్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇతను ఇప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు సార్ కొంచెం ఫ్రంట్కి వచ్చాను సార్. ఇతను గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది ఇతను కదా, గురుత్వాకర్షణ శక్తి ఉంది ఇతని మీద, అందుకని ఇతను నించున్నాడు. లేదంటే ఏమవుతాడు తేలుతాం గాలిలో. రైట్, సో ఆల్రెడీ నించున్నాడు ఇతను. ఇలా నించున్న వ్యక్తి మీద మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, కదులుతుంది. రైట్, ఇప్పుడు సార్ మీరు 2 కూడా దగ్గర పెట్టండి సార్. దీన్ని జీరో గ్రావిటీ అంటారు, అంటే ఎటువంటి బ్యాలెన్సింగ్ లేకుండా ఉండడం. సో జీరో గ్రావిటీ ఉన్నారు, జీరో గ్రావిటీ ఉన్న వ్యక్తిని జస్ట్ సార్ మీరు స్ట్రాంగ్గా నిల్చోండి, అసలు కదలదు. ఐ థింక్ సో యూఆర్ బిల్డర్ రైట్. సో నేను జస్ట్ ఈ చేయి నాకు ఇవ్వండి సార్, పర్లేదు మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఇలా ఇంత స్ట్రాంగ్ ఉన్న పర్సన్ నేనేం చేశాను, 2 వేలతో లాగేసాను. అంటే ఇక్కడ ఏమైంది, గ్రావిటేషన్ ఫోర్స్ కరెక్ట్గానే ఉంది, బట్ నేను చేస్తున్న సైడ్ ఫోర్స్ అంటే నేను సైడ్ లాగుతున్నా కంటే ఎంత స్ట్రాంగ్ పర్సన్ వచ్చేస్తారు జీరో గ్రావిటీలో. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సార్ అదే దగ్గర పెట్టండి సార్. ఈ జీరో గ్రావిటీలో త్రూ గ్రావిటేషన్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి సైడే లాగితే అతను స్ట్రాంగ్గా ఉండగలగాలండి. సార్ ఉంటారు లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సార్ ఇట్లా ఉన్నారు కదా, ఇతనికి నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఈ చైన్ పట్టుకొని నేను కిందకి స్క్వీజ్ చేస్తున్నా ఇట్లా. ఓకే, సో అతను ఎంత బ్యాలెన్సింగ్గా ఉంటారా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా సార్? ఫిట్గా ఉన్నాడు, చాలా ఫిట్గా ఉన్నాడు. సో చూడండి సార్, ఇప్పుడు 1 2 3 4. ఓకే సార్, ఏమైంది సార్ ఇప్పుడు వితిన్ సెకండ్స్ లో ఇంబ్యాలెన్స్ అయిపోయారు. పెసాలో వితిన్ సెకండ్స్ లో ఏమయ్యారు, ఇంబ్యాలెన్స్ అయిపోయారు. అవునా కదా? సెకండ్ నేను మళ్ళీ చేస్తాను సార్. రైట్ స్టాండ్. ఓకే,
మీరు చెప్పండి, నా మొత్తం ఫోర్స్ పెట్టాను మీ మీద. సో నాకున్న ఫోర్స్లో నాకు ఇంకా ఫోర్స్ ఉంది. ఓకే, బట్ నేను ఎంత పెట్టాను అంటే ఒక 20% 30% వరకు పెట్టాను. ఓకే, సో అయినప్పటికీ కూడా సార్ ఏమయ్యారు, వితిన్ సెకండ్స్లో ఇంబ్యాలెన్స్ అయిపోయారు. ఎస్ ఆర్ నో సార్? సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది బయోమాగ్నెటిక్ రిస్ట్ బ్యాండ్ అనమాట. ఇందులో మనం ఏం చేస్తాం అంటే టోటల్గా 33 బయోమాగ్నెట్స్ పెట్టాము ఇందులో. ఈ మ్యాగ్నెట్స్ ఏంటంటే భూమి లోపల నుంచి ఏవైతే మోర్ దాన్ 600 to 800 ఫీట్స్ భూమి లోపల నుంచి తవ్వి ఈ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అంటే మట్టిలో నుంచి వస్తున్న మినరల్స్ అన్నమాట. ఓకే, ఇవి ఏం చేస్తాయి అంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ని క్రమబద్ధీకరించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని క్రమబద్ధీకరించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, సార్కి ఇది పెడతాం. సెకండ్స్ ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, బాడీలో ఉన్న ఐరన్ కి యొక్క మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి బ్యాలెన్సింగ్ చేయడమే కాకుండా మన బాడీని యాక్టివ్ చేస్తుంది. ప్రతి ఒక్క ఆర్గాన్ కి ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది కరెక్ట్ గా అందుతుందో ఆక్సిజన్ వల్ల ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా యాక్టివ్నెస్ పెరగడం జరుగుతుంది అనమాట. సో సేమ్ అదే విధంగా మళ్ళీ చేస్తున్నాం. సార్కి ఫిట్ గా ఉన్నాం సార్, సేమ్ అదే విధంగా మళ్ళీ మీకు చేస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే ప్రెషర్ పెట్టాను సార్, ఇప్పుడు పెట్టానా ముందు పెట్టాను? సో అయినప్పటికీ కూడా యువర్ నాట్ ఇన్బ్యాలెన్స్, రైట్? సో ఇప్పుడు సార్ అనేది ఇన్బ్యాలెన్స్ అవ్వలేదు, అవునా కదా? ఇంతకు ముందు జస్ట్ నేను ఏం చేశాను, జస్ట్ స్క్వీజ్ చేశాను అంతే. అయినప్పటికీ ఏం జరిగింది, వితిన్ సెకండ్స్ లోని సార్ ఏమయ్యారు, ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది తీసేద్దాం సార్. ఇది తీసేసినప్పటికీ కూడా సార్లో ఆ పవర్ అనేది ఇంకా ఉంటుంది, మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఇంకా సార్లో ఉండడం జరుగుతుంది అనమాట. అది కూడా ఒకసారి చెక్ చేయండి. అది సేమ్ అలాగే ఉంది సార్. ఏమైంది, ఇన్బ్యాలెన్స్ అయ్యారా? అవ్వలేదు. ఓకే, సో మీరు కొత్త పాత మీరే చెప్పండి. ఇప్పుడే వచ్చారు కదా మీరు ఫస్ట్ టైం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మీ ఫోన్ ఉంది కదా, మీ ఫోన్కి ఒక కాల్ చేయమని చెప్పండి. మీ పాకెట్లో పెట్టుకోండి. జస్ట్ ఏం లేదనమాట, మీరు చూడండి ఇప్పుడు. ఓకే, సో హ్యూజ్ రేంజ్ ఆఫ్ రేడియేషన్. ఓకే, రేడియేషన్ ఏం చేస్తుంది అంటే బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ చేస్తుంది. బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఆర్గానికి ఆక్సిజన్ అనేది అందడం అనేది తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ రెండు జరిగాయో బాడీకి ఉన్న ఈ యొక్క శక్తి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు పాకెట్లో పెట్టండి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నమాట బ్లడ్ సర్క్యులేషన్, మళ్ళీ సేమ్ అలానే ఉండాలి. ఓకే, సో మళ్ళీ ఫిట్గా ఉంది సార్. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా చేస్తాం. దాన్ని మీరు ఏం చేయాలి అంటే ఓకే రైట్, చూడండి సార్. ఓకే, 1 2 3 స్టార్ట్. ఏమైంది సార్? వితిన్ సెకండ్స్ లో ఏమైంది ఇక్కడ? మళ్ళీ ఇంబ్యాలెన్స్ అయింది. ఎన్ని సెకండ్స్ సార్? 15 సెకండ్స్. ఓకే, సో ఇప్పుడేం చేద్దాం, మొబైల్ రన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మన ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మొబైల్ రేడియేషన్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇన్బ్యాలెన్స్ అవడం స్టార్ట్ అవుతుంది. మొబైల్ రేడియేషన్ వల్ల ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇన్బ్యాలెన్స్ అవుతుందో అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఆర్గాన్ కి సక్రమంగా చేరుకోవు. ఎప్పుడైతే ఈ రెండు సక్రమంగా చేరుకోవో ఆటోమేటిక్ గా బాడీలో ఉన్న ఆర్గాన్ సక్రమంగా పనిచేయడం మానేస్తాయి. రైట్ అన్నా? సో ఆ మొబైల్ రేడియేషన్ వల్ల వస్తున్న ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంబ్యాలెన్సింగ్ ని మళ్ళీ ఆర్డర్ లో పెట్టడానికే మన యొక్క ప్రొడక్ట్ ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, సార్ దగ్గర హ్యూజ్ రేంజ్ ఆఫ్ రేడియేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం మన బయోమాగ్నెట్ ప్రొడక్ట్
ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అన్నమాట. మళ్ళీ ఒక 10 seconds ఇట్లా సార్. మళ్ళీ అలానే ఉంది, పూర్తిగా ఉన్నది. ఓకే, పూర్తిగా ఉన్నది. 1 2 3 స్టార్ట్. ఓకే సార్. ఏం జరిగింది? బ్లడ్ సర్క్యులేషన్ అనేది క్రమబద్ధీకరణ ఎప్పుడైతే జరుగుతుందో బాడీలో ఉన్న ఆర్గన్స్ ప్రతి ఒక్క దానికి కూడా ఆక్సిజన్ అనేది సరిగ్గా అందడం ద్వారా బాడీకి ఆ శక్తి అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, మరి ఇదే బెల్ట్ ఎవ్రీడే మనం పెట్టుకుంటే, ఇఫ్ ఇట్స్ కంటిన్యూస్లీ బెల్ట్ పెట్టుకుంటే బాడీ అనేది ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా జరుగుతుంది. ప్రతి ఒక్క జబ్బుకి మూల కారణం ఏదైనా ఉంది అంటే ఏంటి సార్? అది బ్లడ్ సర్క్యులేషన్. బీపీ చూడండి, షుగర్ చూడండి, థైరాయిడ్ చూడండి, మోకాళ్ళ నొప్పులు చూడండి, మెడ నొప్పులు చూడండి, హెడ్ఏక్ చూడండి. ఇదే ఒకటి కాదు, 2 కాదు, 270 కంటే ఎక్కువ రోగాలు జస్ట్ బికాస్ ఆఫ్ దేని వల్ల వస్తున్నాయి? ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ వల్లే. మన ప్రొడక్ట్ ఏం చేస్తుంది? మన ప్రొడక్ట్ ఏం చేస్తుంది సార్? ఆ బ్లడ్ సర్క్యులేషన్ ని క్రమబద్ధీకరిస్తుంది అనమాట. సో మూల కారణం ఏదైతే ఉందో ఆ మూల కారణానికే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సార్? లేక ప్రొడక్ట్ మనం ఇస్తున్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ చూసారు కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన బాడీకి పెట్టగానే ఏమైంది సార్? ఒకటి నేను ఇందాక చెప్పాను మీకు, మైక్రో మిల్లీ సెకండ్స్ కన్నా ఫాస్టింగ్. ఎందుకంటే అంతసేపు ఉంటేనే మనం ఏమవుతున్నాం? మన బాడీలో సర్క్యులేషన్ అయిపోతుంది. అంతసేపు లేకుండా కూడా మనకి ఏం చేస్తుంది? ఇది మన బాడీలో సర్క్యులేషన్ క్లియర్గా సర్క్యులేట్ చేస్తుంది. సో లైట్ కన్నా ఫాస్ట్గా ఇది మన బాడీలోకి వస్తుంది. సార్ ఏం చేశారు? ఇక్కడ పెరిఫెరల్స్ ఉంటాయి, అంటే నర్వస్ ఉంటాయి. మీరు చూడండి, బ్లడ్ ఇస్తున్నప్పుడు సార్ చేతిలో బాల్ పెట్టి నొక్కండి అంటారు. ఎందుకు? ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నుంచి తీసుకొని వస్తారు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఇతను పెట్టిన వెంటనే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది? హార్ట్కి వెళ్ళింది. హార్ట్ నుంచి ఈచ్ అండ్ అంటే ప్రతి బ్లడ్ సెల్ కూడా ఆక్సిజన్ కరెక్ట్గా అంది అతనిలో అంత ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. దీనికోసం ఏమైనా కొంచెం క్లాప్స్ ఏమైనా కొడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఒక వెరైటీ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పగలను, ఒక సింపుల్ ఒక చిన్న బెల్ట్తో మన ఫోన్ రేడియేషన్ తగ్గించగలుగుతున్నాం అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. ఈ ఫోన్ వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో బయట వస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. రైట్, ఈ ప్రాబ్లమ్స్ కోసం నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను. రైట్, ఇది ఇంకోటి సార్, ఇట్ రిలీజ్ జాయింట్ అండ్ మజిల్ పెయిన్. ఈ రోజుల్లో నొప్పులు రావడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే సర్క్యులేషన్. ఈ సర్క్యులేషన్ ఎప్పుడైతే మనం కరెక్ట్గా పెంచుకుంటున్నామో ఆ నొప్పులు కూడా మనకి తగ్గి క్లియర్గా ఉండేలాగా మనం చేసుకోవచ్చు. అండ్ మొబైల్ యూస్ తగ్గించుకోవచ్చు. అండ్ ఈ రోజుల్లో మన అందరికీ చాలా మందికి ఎక్కువగా వస్తున్న పెయిన్ అంటే నెక్ పెయిన్. ఎందుకు వస్తుంది ఐడియా ఉంది కదా సార్? చూడండి, నెక్ ఇలా ఉంటే యాక్చువల్లీ దీని వెయిట్ ఎంత? 5 kgs. ఇలాగొస్తే సార్ ఇంకా తగ్గితే ఇంకా కొంచెం ఇలా ఉంటే 25 kgs అండి. అంటే మన నెక్ మీద మనం ఎంత వెయిట్ చేస్తున్నాం? 20 kgs ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మొబైల్ పట్టుకొని. అర్థం చేసుకోండి క్లియర్గా. మీకు తెలియకుండా మీ నెక్కి మీరు అంత స్ట్రెయిన్ ఇస్తున్నారు కాబట్టి మీకు పడుకున్నప్పుడు మెడ నొప్పులు రావడం కానీ, అండ్ మెయిన్లీ ఈరోజు వస్తున్న డిసీజ్లో మెడ నరాలు ఎలాస్టిసిటీ తగ్గిపోయిందని చెప్తున్నారు చాలామంది, వినే ఉంటుంటారు. మెడ పట్టేసింది, మెడ నొప్పులు వస్తున్నాయి. ఇవన్నీ నొప్పులు వస్తున్నాయి అంటే రీజన్ ఏంటంటే అక్కడ నర్వస్కున్న ఎలాస్టిసిటీ అంటే సాగే గుణతత్వం తగ్గిపోయిందండి. సో అందుకని చెప్పేసి మనం మొబైల్ని కొంచెం దూరంగా వచ్చడానికి ట్రై చేయండి. ఎంతవరకు వాడాలంటే అంతవరకు వాడండి. ఆ వాడుతున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఇది కంపల్సరీ మనం అటాచ్ చేసుకోవాలండి. రైట్, ఇంకో ఆప్షన్ లేదు సార్, మీరు కావాలంటే చూడొచ్చు బయట. సో ఇక్కడ ఏం చేస్తుందంటే చూడండి, న్యాచురల్గా మన బ్లడ్ సెల్స్ ఇలా ఉంటాయి సార్. అంటే దీని విస్కోసిటీ పెరిగి కరెక్ట్గా సరఫరా అవ్వవు, స్లోగా అవుతాయి. ఎప్పుడైతే మన బాడీ ఈ బెల్ట్ ఎప్పుడైతే పెడుతున్నామో ఏమవుతుంది సార్? అన్నీ ఫ్రీ ఫ్లోలో పరిగెడతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మైక్రోప్లాస్టర్ చిన్న చిన్న కణాల కింద మారిపోయి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి వెళ్ళి యాక్టివేట్ చేస్తుంది అనమాట. రైట్, సో
సో న్యాచురల్గా ఇది ఎవరు వాడతారంటే చూడండి, ఇక్కడ ఎవరు ఉన్నారండి? సైంటిస్ట్. ఈ స్పేస్ షూట్స్ వాడతారు కదా, చూసారండి స్పేస్ షూట్స్. దీని కాస్ట్ ఎంత సార్? $12 million ఒక స్పేస్ షూట్. ఇందులో ఏముంటుందండి? స్పేస్ షూట్లో ఏముంటుంది సార్? ఎందుకు ఆ షూట్ వేసుకుని అనుకున్నారు వాళ్ళు? ఇందులో ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ సార్. ఎందుకంటే ఇంకో గ్రహం మీదకి వెళ్తున్నప్పుడు అక్కడ ఎటువంటి ఫోర్స్ అంటే గ్రావిటేషన్ ఫోర్స్ లేదు, అండ్ సెకండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా లేదు. గ్రావిటేషన్ ఫోర్స్ లేకపోతే మనం ఎగురుతాం, కానీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేకపోతే డిఫరెంట్ అదనమాట. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటే మనకు సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎగురుతున్నా సరే ఆ కోట్ ఉండడం వల్లే వాళ్ళు సర్వే అవుతున్నారు. అందుకని చెప్పి అంత కాస్ట్ పెట్టి ఆ కోర్స్ వరకు అరేంజ్ చేసి మనం అదర్ రీజన్స్లో పంపిస్తున్నాం, రైట్? థర్డ్ ప్రోడక్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో ఇక్కడ దాకా మనం చూసింది ఒక ఎత్తు అండి, ఇక్కడ నేను చూపించాను ఇంకో ఎత్తు. సో ఇది వాటర్ బాటిల్ ప్యాడ్ అంటాం. ఈ వాటర్ బాటిల్ అంటే హీలింగ్ ప్యాడ్. నేను చెప్పాను కదా సార్, ఇంతకుముందు మనం ఈ నదుల్లో వాటర్ తాగేవాళ్ళని, బట్ ఇప్పుడు తాగలేకపోతున్నాం ఎందుకంటే పాడైపోయింది. అప్పుడు మనకి దాని నుంచి ఏమొచ్చేదంటే భూమిలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫోర్స్తో పాటు మనకి కావాల్సిన మినరల్స్ అన్నీ ఏదో దొరికాయి. బట్ ఈ రోజుల్లో అవి దొరకట్లేదు కదా సార్. సో దొరకలేనప్పుడు మనం ఏం చేయాలి? అట్లీస్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్న దాన్ని ఎలా చేయగలమో లేదో మనకు తెలియాలి. ఇప్పుడు అట్లీస్ట్ మీరు కొంతమంది మేడలపై నుంచి చెట్లపై నుంచి దూరిన వాళ్ళు ఉంటారు, ఈ 70+ ఉన్నవాళ్ళు. ఈ రోజుల్లో మేము ఇక్కడి నుంచి కూడా గెద్దలు పక్కన పడితే నడుస్తూ పడిపోతున్నా సార్, ఇరిగిపోతున్నా చేయదు. అవునా కాదండి? ఏమవుతుంది? బోన్లో స్ట్రెంత్ తగ్గిపోయింది సార్. ఈ బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మీకు చూపిస్తాను. ఓకే, చూడండి. ఇలాంటి వాటిలో మనం చాలా వాటిలో నీళ్ళు తాగాము, నదిలో నీళ్ళు తాగాము, నూతులు నీళ్ళు తాగాము, బోరింగ్ నీళ్ళు తాగాము. ఈ రోజుల్లో ఏ నీళ్ళు తాగట్లే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫిల్టర్ వాటర్, రైట్? సార్ ఇది ఫిల్టర్ వాటర్ సార్, ఇట్స్ నాట్ మినరల్ వాటర్. మనం మినరల్ వాటర్ అనుకుంటున్నాం, బట్ కాదు, ఓన్లీ ఫిల్టరేషన్ చేసి మనకి ఇస్తున్నారంతే. సో ఈ వాటర్ బాటిల్ ప్యాడ్ ఏం చేస్తుంది అనేది చూద్దాం సార్. ఒక ఫ్రెష్ వాటర్ బాటిల్, సీల్డ్ వాటర్ బాటిల్ ఎవరైనా నాకు ఒక 2 వాటర్ బాటిల్ ఇచ్చేయండి సార్ ప్లీజ్. సార్ మళ్ళీ మీ ఇద్దరు ఒకసారి రాగలరా? మీరు సార్ మీరు గ్రీన్ షర్ట్, థ్యాంక్ యూ. ఇంకొకరు వస్తారు, ఇంకొకరు మీరు రండి సార్. సార్ మీరు వస్తారా కొంచెం ప్లీజ్, లేదంటే ఇంకొక పర్సన్ ఎవరన్నా. సార్ అయితే మామూలుగా లేవేస్తారు, నేను చేసేది ఎగ్జాంపుల్ చిన్నది కదా సార్. మీరు రండి సార్, మీరు రండి సార్, రండి సార్. సార్ మీరెంత కేజీస్? సూపర్, 100 kgs. పెట్టి చేతులు పెట్టండి సార్. ఓన్లీ వేలే పెట్టండి సార్, మొత్తం పెట్టండి, ఓన్లీ వేలు. సార్ చూడండి సార్, ఓకే మీరు చూడండి, వేలు పెట్టండి సార్, మొత్తం చెయ్యి అయితే మనకి పెట్టుతుంది. ఓకే, స్టడీ 1 2 3. ఓకే ఇనఫ్. సో ఇప్పుడు ఏదైతే వాటర్ తాగారో అదే వాటర్ ప్యాడ్కి ఇప్పుడు నేను హీలింగ్ ప్యాడ్ అటాచ్ చేస్తున్నాను సార్. ఇందులో ఏంటంటే నార్త్ అండ్ సౌత్ పోల్ అలైన్ చేసిన మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్స్ ఎప్పుడైతే మనం వాటర్కి అటాచ్ చేస్తున్నామో న్యాచురల్గా మన వాటర్ అనేది దొరుకుతుందో, ఇంతకుముందు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండేవారో అంత స్ట్రాంగ్నెస్ని ఈ వాటర్ కూడా మీకు క్రియేట్ చేస్తుంది. అది ఎలా ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకే, సార్ లోపల నుంచి కాదు, ఓన్లీ బయట నుంచే డ్రాప్ చేస్తాను నేను. దీనిలో నేను కలుస్తానండి, ఈ కలిపిన నథింగ్ రైట్. సార్ కూలింగ్ అవడానికి గోల్డ్ కట్టేవాళ్ళకి సార్. సో ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఒకసారి మళ్ళీ చూద్దాం సార్, నేను కట్టించాను సార్. ఇది జస్ట్ సెకండ్స్ అవుతుంది సార్, నేను కూడా అవ్వలేదు వాటర్ తాగాను సార్.
ఫింగర్ టు ఫింగర్స్ కొట్టండి సార్. ప్రెజర్ చేయండి. ఓకే, మళ్ళీ సేమ్ పొజిషన్ రండి సార్. గన్ షాట్ పెట్టండి. ఫింగర్స్ ఓన్లీ పెట్టండి చాలు, ఏం అవసరం, ఫింగర్స్ పెట్టండి. ఓకే, పొజిషన్ స్టడీ. 1 2 3 స్టార్ట్. సో అక్కడ 100 గైస్ కాదు సార్, మీరు 120 కూర్చోబెట్టిన సార్ అలా చెప్తారు. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు ఎలా అనిపించింది సార్? మీకు నొప్పి అనిపిస్తుందా? ఇందాక ఫస్ట్ డే కూడా ఏమనిపించింది? బెండ్ అయ్యి కొంచెం మీకు ఇది నొప్పి వస్తుంది. ఇప్పుడు కనీసం మీకు ఆ నొప్పి కూడా తెలియదు సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నార్త్ అండ్ సౌత్ పోల్ ఇక్కడ బాడీలోకి వెళ్ళి క్లియర్గా వాటర్ నుంచి మనకి వస్తున్న ఎనర్జీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి సరఫరా అవుతుంది సార్. సెల్కి ఎప్పుడైతే సర్క్యులేషన్ అవుతుందో మీ బాడీ ఏమవుతుంది, ఎనర్జైజ్ అవుతుంది. ఎనర్జైజ్ అవడం వల్ల ప్రతి కణం యాక్టివ్ అవుతుందండి. యాక్టివ్ అయ్యి అంత ఎనర్జీ పెరుగుతుందండి. రైట్. సో ఇక్కడ చూడండి, యాక్చువల్లీ మనం pH వాటర్ అంటాం, అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, ఆల్కలైన్ వాటర్ అంటాం. సో ఈ బెల్ట్ ఎప్పుడైతే మీరు కట్టి ఉంచుతున్నారో అట్లీస్ట్ ఒక ఓవర్ నైట్, అంటే ఒక 6 నుంచి 12 గంటల లోపు దాన్ని ఉంచగలిగితే ఇది ఆల్కలైన్ స్టేట్లో మారిపోతుంది సార్ వాటర్. అంటే మీరు ఆల్కలైన్ ఎక్కడ దొరుకుతుంది సార్ మీకు వాటర్? హిమాలయాస్, అంటే స్ట్రక్చర్డ్ వాటర్ అంటాం. సెకండ్ గంగా నది. సో ఆల్కలైన్ వాటర్ కింద చేంజ్ అయ్యే గుణం ఇది ఇస్తుంది సార్, ఓన్లీ బై మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇప్పుడు కొత్తదేం కాదు సార్, ఇది చాలా పురాతనమైనది. మన పెద్దలు వాడింది ఇది. దాని గురించి థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అండ్ మీరు జస్ట్ వికీపీడియాలో జస్ట్ బ్రౌజ్ చేస్తే థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ పేజెస్ వస్తాయి, థౌజండ్స్ కాదు. అంటే అంత సబ్జెక్ట్ ఉంది ఈ మ్యాగ్నెటిక్ మనలో ఎలా పనిచేస్తుందని చెప్పడానికి. రైట్. సో ఈ రోజుల్లో ఇది ఒక మెయిన్ పాయింట్ సార్. నేను దీనికోసం కొంచెం డిస్కస్ చేస్తాను. బయట పెరుగుతున్న జబ్బుల్లో ఒక జబ్బు చాలా ఎక్కువ పెరుగుతుంది సార్. ఏంటది? షుగర్ అండ్ బీపీ అండ్ క్యాన్సర్. సార్ ఒక్క చిన్న విషయం సార్, క్యాన్సర్ గురించే మాట్లాడదాం. నెంబర్ 1, ఎందుకంటే మనం చూసాం కదా ఇందాక సెల్ ఫోన్ వాడడం వల్ల క్యాన్సర్, బయట ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్, స్మోక్ చేస్తే క్యాన్సర్. క్యాన్సర్ ఎవరికి వస్తుంది సార్ యాక్చువల్లీ? ఆగండి, మీరు చెప్పండి లేడీస్, మీకు బాగా తెలుస్తుంది. క్యాన్సర్ ఎవరికి వస్తుందండి? ఎందుకంటే మనం రోజు సినిమాలో చూస్తున్నాం, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, పీల్చే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. సెకండ్ థింగ్, మందు అంటే కూడా వస్తుంది కదా మేడం, వస్తుందా రాదా? వస్తుంది కదా. ఈ రోజుల్లో ఎందుకు ఎన్ని చిన్న పిల్లలకు వస్తుంది క్యాన్సర్? వాళ్ళు సిగరెట్ కాస్తున్నారా, మందు తాగుతున్నారా? ఎందుకు వస్తుంది చిన్న పిల్లలకి? 5 years 6 years పిల్లలకి, పుడుతున్న పిల్లలకి క్యాన్సర్ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏమవుతుందని మనం తెలుసుకోవాలి సార్. క్యాన్సర్ అంటువ్యాధా, డిసీజ్ అయినా వైరసా? మరి ఎక్కడి నుంచి వస్తుంది సార్ క్యాన్సర్ మనకి? సూపర్ సూపర్. ఓకే, ఎస్ ఎస్ సార్. ఇవన్నీ మళ్ళీ మనం మొదలుకు వచ్చాం. అవుటర్ సోర్స్ అనేది మన చేతిలో ఉంది సార్. ఈరోజు బిజినెస్ లేని ఫుడ్ దొరుకుతుందా? ఎస్ ఆఫ్ కోర్స్, మీకు టైం కూడా దొరుకుతుంది. ఎందుకు దొరకదు? మీరు పండించుకొని తినే ఓపుకుంటే దొరుకుతుంది. బట్ మనం ఏం చేస్తున్నాం, మనకు అంత టైం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంటర్నల్గా ఎందుకు వస్తుంది అసలు? ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మనకి ఒకటి వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి, సెల్ డివిజన్స్. ఇక్కడ ఎందుకు మనం కణం కోసం మాట్లాడుకుంటున్నామంటే, సెల్ డివిజన్ అవుతున్నప్పుడు అంటే డెడ్ సెల్స్, చనిపోయిన కణాలు. చూడండి, మనం ఇంత పిల్లలు పుట్టి ఇంత పెరిగాము అంటే దానికి రీజన్ ఏంటి? మన బాడీలో ప్రతిరోజు కణాలు పుడుతుంటాయి, చనిపోతుంటాయి. ప్రతి నెల పుడుతుంటాయి, చనిపోతుంటాయి. సంవత్సరం కూడా పుడుతుంటాయి. అంటే ప్రతిరోజు ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. దానివల్లే మన డే బై డే మన బాడీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద అయ్యే వరకు అండ్ ఓల్డ్ ఏజ్ అయ్యే వరకు కూడా సేమ్ ప్రొసీజర్. ఈ చనిపోయిన కణాలు నార్మల్గా బయటికి వెళ్ళిపోతే నథింగ్ హ్యాపెన్, ఏంటి అవ్వదు. కణాలు ఎప్పుడైతే బయటికి వెళ్ళకుండా లోపల ఉండిపోతున్నాయో అవి ఏమవుతున్నాయి?
ఆ డెడ్ సెల్సే మనకి ట్యూమర్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. ఈ కన్వర్ట్ అయిన దాన్ని మనం ఏం చేయాలి? బయటికి పంపించాలి. పంపిస్తే క్యాన్సర్ పోయింది. ఈ రోజుల్లో సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 5, 6, 7 ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్స్ తగ్గుతుందని కూడా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ బయట క్యాన్సర్ తగ్గి? చాలా మంది ఉన్నారు క్యాన్సర్ తగ్గి. ఎందుకు తగ్గుతుంది క్యాన్సర్? ఏదైనా కొత్త పరికరం వచ్చిందా? నథింగ్. మనకి తెలుసుకుంటున్నాం డే బై డే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలాగ వస్తుంది, దాన్ని ఎలా నివారించాలి. సో తెలుసుకోవడానికి ఇలాంటి సదస్సులు అండి. ఇలాంటి దాంట్లో మీరు తెలుసుకుంటారు కాబట్టి మీరు ఏం చేయాలి, ఎలా చేయాలని మీకు తెలుస్తుంది. అక్కడ క్యాన్సర్ అనేది ఏం లేదు సార్, ఒక సెల్ డివిజన్. అంటే మన బాడీలో ఒక అన్వాంటెడ్ సెల్, పనికిరాని సెల్ లోపలుండి అది ఒక ట్యూమర్ కింద మారి దానికి ఆక్సిజన్ కరెక్ట్గా అందకుండా ఉంటే చాలు. అందాలి కాదు సార్, అందకుండా ఉంటే చాలు, అది డే బై డే గ్రో అవుతూనే ఉంటుంది. బట్ మనం ఏం చేస్తాం ఇక్కడ? ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి, ప్రతి కణానికి ఆక్సిజన్ కరెక్ట్గా అందేలా చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందండి? అయితే ఆ కణం రిటైన్ అయ్యి, అంటే తిరిగి పనిచేసి బాడీలో అటాచ్ అవుతుంది, లేదంటే డెడ్ సెల్ కింద కన్వర్ట్ అయ్యి అవుట్ అయిపోతుంది. ఈ రెండు చెప్తే ఏమవుతుంది? లోపల క్యాన్సర్ అనేది డే బై డే రెడ్యూస్ అవుతుందండి, తగ్గుతూ వస్తుంది. అర్థమైందండి? క్యాన్సర్ అనేది ఎక్కడ బయట నుంచి రావట్లేదు, మన బాడీలో ఉన్న సెల్స్ మాత్రమే మనం అవుట్ చేయకపోవడం వల్ల, లోపల పెరగడం వల్ల వచ్చే జబ్బే క్యాన్సర్. క్లియర్? అర్థమైందా? మళ్ళీ చెప్పంటారా ప్లీజ్? ఎస్ సార్. ఏం లేదు సార్, మన బాడీలో సెల్స్ అనేవి చనిపోయిన సెల్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కణం ఒక 35 గంటలు, ఎక్కువగా సార్ 35 గంటలు 35% కన్నా ఆక్సిజన్ తక్కువ తీసుకుంటూ మన బాడీలో ఉండిపోతే దట్ మే బి కన్వర్ట్ ఇంటూ క్యాన్సర్ సెల్. బట్ ఆ క్యాన్సర్ సెల్ పోవడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోవాలి మనం. ప్రతి కణానికి బతకి ఉండాలంటే ఆక్సిజన్ కావాలండి. ఆక్సిజన్ ఇస్తే కణం హెల్తీగా ఉంటుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే మనం ఇవ్వమో ఆటోమేటిక్ ఏమవుతుంది? కణం డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోయి అవుట్ అయిపోతుంది. ఫ్లష్ అయిపోతే పర్లేదు, ఫ్లష్ అవ్వకుండా బాడీలో ఉండిపోతేనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. రైట్? ఫ్లష్ అయ్యేలా చేసేది మనకి ఈ గ్రోత్. దీంతో పాటు ఇంకా ఏం కావాలి బయట? ఆల్కలైన్ ప్రాపర్టీ. ఆల్కలైన్ ప్రాపర్టీ అంటే చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు అరిటాకులో అన్నం తినేవారా? తిన్నారంటే అరిటాకులు అన్నం, వేడి వేడి అన్నం అరిటాకులు ఏమొస్తుంది? వేడి వేడి అన్నం అరిటాకులు వేస్తే నలుపు వస్తుంది. అంటే ఆ ఆకులో ఉండే ఆల్కలైన్ ప్రాపర్టీ అన్నంలోకి వచ్చేస్తుందండి. కుండలో నీళ్ళు తాగేవాళ్ళమా? అది కూడా ఆల్కలైన్ ప్రాపర్టీ. ఫ్రెష్ ఫ్రూట్స్ తింటున్నామా? అది కూడా ఆల్కలైన్ ప్రాపర్టీ. ఫ్రెష్ వెజిటేబుల్స్ తింటున్నామా? అది కూడా ఆల్కలైన్ ప్రాపర్టీ. బట్ ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? మందులు కలిపి తింటున్నాం. సో దానివల్ల ఏమవుతుంది? రావాల్సిన ఆల్కలైన్ కన్నా బయట ఉన్న ఎక్కువ పిక్చర్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి క్యాన్సర్ డే గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్? సెకండ్ ఎగ్జాంపుల్ ఇది మాట్లాడతాం సార్. డయాబెటీస్, షుగర్ ఈ రోజుల్లో పెరుగుతుంది తగ్గుతుంది సార్? డే బై డే పెరుగుతుంది. రైట్? ఈ డే బై డే పెరుగుతున్న షుగర్ని మనం ఎలా తగ్గించాలి? షుగర్ ఎందుకు వస్తుంది సార్? యాక్చువల్లీ ప్యాంక్రియాస్ కరెక్ట్గా పనిచేయడం వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? బాడీకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది సార్. అంటే మనం తినే ఏ ఆహారమైనా అది కన్వర్ట్ అవ్వాలంటే మన బాడీకి ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ ఎప్పుడైతే ఇవ్వమో అది డైజెస్ట్ అవ్వదు అండ్ బ్లడ్ కింద కన్వర్ట్ అవ్వదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇన్సులిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యేలా చేయాలి. బట్ ప్యాంక్రియాస్ పని చేయగలదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇన్సులిన్ బయట నుంచి ఇచ్చేస్తున్నాం, క్యాప్సూల్ రూపంలో కానీ లేదంటే ఇంజెక్షన్ రూపంలో కానీ. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇన్సులేటర్స్. అంటే ఎంత తింటున్నారో అంత తీసుకోవడంలో పరికరాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ప్యాంక్రియాస్ కొద్దిగా చచ్చిపోతున్నాయి. ప్యాంక్రియాస్ బతికి ఉండాలంటే సార్ మీ అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్ కూడా చెప్తున్నాను నేను, చేదులు కావాలి సార్. చేదులు నెంబర్ 1 ఏంటి? చిన్నప్పుడు మనం తాగేవాళ్ళం చేదులు. చేదు ఇస్తే ప్యాంక్రియాస్ బతికి ఉంటుంది. బట్ మనం ఈ రోజులో ఏం చేస్తున్నాం? మర్చిపోయామని, మనకు తెలియదు. ఇప్పుడు మీరు తాగే ఉంటారు పెద్దవాళ్ళు, మీ పిల్లలకు తెలిసి ఉండొచ్చు, మీ మనవాళ్ళకి ఎవరికి తెలియదు చేదులు తాగాలని చెప్పేసి. ఎందుకంటే అసలు ఎందుకో తెలియదు, అది టేస్ట్ నచ్చలేదు, తాగడం మానేసాం అంతే. సో చేదులు ఇస్తే ఒకటి ప్యాంక్రియాస్ రన్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటి? ప్యాంక్రియాస్కి నేనేం చెప్పాను సార్, ప్రతి దానికి హీలింగ్ పవర్ ఉంది. ప్రతి సెల్కి హీలింగ్ పవర్ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హీలింగ్ పవర్ పెంచుతున్నాం. హీలింగ్ పవర్ పెంచడం వల్ల ఎప్పుడైతే ఈ బెడ్ మీద పడుకుంటున్నామో నైట్ పెరిగిపోదు సార్ హీలింగ్ పవర్. డే బై డే
ఏదైతే మీ ఆర్గన్ డ్యామేజ్ అయి ఉందో దాన్ని హీల్ చేసుకునే క్యాపబుల్ పెంచుతుంది సార్. దానివల్లే మీకు బాడీలో ఉన్న ప్రతి డిసీజ్ క్యూర్ అవ్వడానికి మ్యాక్సిమం 100% ఛాన్స్ ఉంటుంది సార్. రైట్? థ్యాంక్ యూ. సో చూడండి, ఈ ప్రోడక్ట్ మనం ఇవ్వడం వల్ల మోర్ దెన్ 200 డిసీజెస్ మనం క్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. మన దగ్గర వండర్ఫుల్ రిజల్ట్స్, లాట్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ పార్కిన్సన్స్, ఓకే, అసలు లెగలేని వ్యక్తి కూడా లేచి నిల్చునే స్థాయికి వచ్చే స్థితిని మనం చూసాం మనం. సో ఇక్కడ మెయిన్ ప్రతి డిసీజ్ కూడా మనకి ఎందుకు వస్తుందండి? మన రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది కాబట్టి రక్తం ద్వారా ఏదైతే మనం సరిగ్గా చేయలేకపోతున్నామో దాని ద్వారా మనకి ఏదైనా డిసీజ్ వస్తుంది. రైట్? ఇక్కడ మనం చెయ్యకూడనివి ఏంటి ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు? మెయిన్ అవి తెలుసుకోవాలి. నెంబర్ 1, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వకూడదండి. ప్రెగ్నెంట్ లేడీస్కి ఎందుకు ఇవ్వకూడదంటే న్యాచురల్గానే ప్రెగ్నెంట్ లేడీస్ హెల్తీగా ఉంటారు, మంచి ఆహారం తీసుకుంటారు. అలాంటప్పుడు ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ డోసెస్ అయిపోతుంది, అంటే ఓవర్ హెల్తీ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ 1 ఇక్కడ కంపెనీ రీసెర్చ్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా ప్రెగ్నెంట్ మీద. నెంబర్ 2, ప్రెగ్నెంట్ లేడీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బేబీ ఓవర్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఒకటి తీసుకోవడం జరిగింది, ఒక 5.2 kg అవ్వడం జరిగింది. దాని ద్వారా ఫుల్ బెడ్ రెస్ట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కంపల్సరీ సర్జరీ. అంతే కదమ్మా, మీ అందరూ తెలిసిందే కదా. 3 kg కన్నా బేబీ ఎక్కువ ఏమవుతుంది? సర్జరీ కంపల్సరీ. అంటే నార్మల్గా వచ్చే అవకాశాన్ని మనం వదిలేస్తున్నాం కాబట్టి అలాంటిదని మన కంపెనీ సపోర్ట్ చేయట్లేదు. సో ప్రెగ్నెంట్స్ మనం ఇవ్వట్లేదు. నెంబర్ 2, పేస్ మేకర్స్. ఈ పేస్ మేకర్ వాడేవాళ్ళు కూడా మనం ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే ఇది ఒక బ్యాటరీ ఆపరేట్ డివైస్. ఈ బ్యాటరీ ఆపరేట్ డివైస్ ఎప్పుడైతే మనం ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మన బాడీ మీద పెడుతున్నామో బ్యాటరీ కన్నా 100 రెట్లు పవర్ ఎక్కువండి మ్యాగ్నెట్కి. ఈ బ్యాటరీ ఏం చేస్తుంది? బ్యాటరీని డిశ్చార్జ్ చేస్తుంది. ఇక్కడ ఎందుకు మనం పేస్ మేకర్స్ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాము అంటే ఈ పేస్ మేకర్ ఎప్పుడైతే పనిచేయడం మానేస్తుందో ఇక్కడ లైఫ్ రిస్క్ ఎక్కువ ఉందండి. అంటే మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో ఏ పర్సన్ ఇది మనం డైరెక్ట్గా ప్రమోట్ చేయకూడదు. ఎందుకంటే ఈ పేస్ మేకర్ ఆగిపోతే ఇదేం చేయదు, సడన్గా గుండె ఆగిపోతే దానికి చిన్న షాక్ ఇస్తుంది, ఫిబ్రిలేటర్ అంటారు దాన్ని. ఆ షాక్ ఇలా ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది? అది రీస్టార్ట్ అవుతుంది ఇంజన్, లేదంటే ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. ఇంజిన్ ఆఫ్ అయిపోతే మనం ఏం చేయాల్సి ఉంటుంది. రైట్? నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఇన్సులేటర్. ఇది కూడా సేమ్ బ్యాటరీ ఆపరేట్ డివైస్. ఈ బ్యాటరీ ఆపరేట్ డివైస్ ఉన్న వాళ్ళు కూడా మనం ఇవ్వకూడదు. ఇది కాకుండా ఇంకా బ్యాటరీ ఆపరేట్ డివైస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, మనం డైరెక్ట్గా చెవిలో పరికరం ఇస్తున్నాం, ఇంప్లాంటేషన్ చేస్తున్నాం, అంటే వినబడడానికి. వాళ్ళు వాడచ్చు, కానీ వాళ్ళకి ఒక టింగ్లింగ్ సౌండ్ వస్తుంది, అది వస్తే వాళ్ళు వాడకూడదు. కానీ అది లైఫ్ రిస్క్ కాదు, అంటే మనిషి చనిపోయే ఇబ్బంది ఏం లేదు, కానీ స్టిల్ అది బ్యాటరీ ఆపరేట్ డివైస్ అది కూడా. ఓకే? నెక్స్ట్ చేయకుండా ఏంటి? ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే మ్యాగ్నెటిక్ బెడ్ మనం వేస్తామో ఆ మ్యాగ్నెటిక్ బెడ్ మీద ఎటువంటి మొబైల్ గ్యాడ్జెట్స్ కానీ బ్యాటరీ ఆపరేట్ డివైస్ కానీ పెట్టకూడదండి. చెప్పాను కదా ఫస్ట్, బ్యాటరీ ఏం చేస్తుంది? డిశ్చార్జ్ చేసేస్తుంది. కాబట్టి మనం ఎటువంటి బ్యాటరీ ఆపరేట్ డివైస్ మీద పెట్టకూడదు. నెక్స్ట్ దీన్ని వాష్ చేయకూడదండి. ఎందుకంటే 2 మ్యాగ్నెట్లు ఇలా అలైన్ చేశారు, అంటే 2 ఇలా పెడితే నార్త్ అండ్ సౌత్ పోల్ కరెక్ట్గా మ్యాచింగ్ అవుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? బాగా ఉతికిసి పిండుతాం, ఏమవుతుంది? ఇవి ఇలా అలైన్ చేయడానికి గమ్మింగ్ చేస్తారు. ఆ గమ్మింగ్ ఏమవుతుందంటే జరిగిపోతుందండి అటు ఇటు. సో జరిగిపోవడం వల్ల కరెక్ట్గా మ్యాచింగ్ అవ్వక దానికి కావాల్సిన వేవ్ లెంత్ మనకి రాదు. అంటే మనం బెడ్ అయితే వాడుతున్నాం కానీ ఎటువంటి యూజ్ లేకుండా అయిపోతుంది వాష్ చేస్తే. ఓకే? నెక్స్ట్ అది మనం మంటల దగ్గర అయితే పెట్టాం, కానీ మన అందరికీ బాగా అలవాటు ఉంటుంది బెడ్ మీద ఐరన్ చేస్తాం. సో ఐరన్ చేసినప్పుడు కూడా ఏం ప్రాబ్లం వస్తుంది? ఆ గమ్మింగ్ అనేది కరిగి బ్యాలెన్స్ అంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి ఎటువంటి హీట్ తగ్గకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ పిల్లలకి వేసినప్పుడు ఎవరైనా యూరినేషన్ చేస్తే, అంటే టాయిలెట్లు పోసేస్తే బయట ఆరేసి డైరెక్ట్గా ఆరేయకండి, షేడ్స్లోనే ఆరేయండి, డైరెక్ట్ ఎండలో అయితే వేయకండి. క్లియర్? ఓకే? సో ఇవన్నీ మన లీగల్ సర్టిఫికేషన్స్ అండి. లాస్ట్ కరోనాలో మన దగ్గర రావడం లేట్ అవుతుంది, బట్ కరోనాలో ముంబైలో కరోనా యోధా అనే సర్టిఫికేట్ ఇచ్చిందండి. అంటే మీరు వినుంటారు, కరోనాలో మనకి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? నెంబర్ 1 ఇమ్యూన్ సిస్టమ్. అప్పుడు దాకా మనందరూ తెలియదు. ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే మనిషి. నెంబర్ 2 బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్. విన్నాను కదండి, ఆక్సిజన్ లెవెల్ చాలా ఆడు ఎక్స్పైర్ అయిపోయాడు అని చెప్పేసి. ఈ 2 చేస్తున్నాం అండి ఇక్కడ. అందుకోసమే దానికి కరోనా యోగా సర్టిఫికేట్ ఇచ్చారు క్లియర్గా. ఓకే? సో చాలా అవార్డ్స్ ఉన్నాయి, చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఓకే? ఈ బయోటెల్ మ్యాగ్నెట్ థెరపీ ఉత్పత్తులను
ఎవరు ఉపయోగించారంటే ఇప్పుడు దాకా నేను చెప్పినంత ఎవరు వాడాలి సార్? లేదు కదా సార్, ఎవరికైతే జబ్బులు ఉన్నాయో వాళ్ళే 100% వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్ మేడం, ఒకే ఒక క్వశ్చన్. ఇక్కడ ట్యాబ్లెట్లు లేకుండా ఉండే కుటుంబం మీరు కాదండి, కుటుంబం ఉంటే ఒకసారి చేయగలుగుతాను సార్. సూపర్ సూపర్ మేడం. ఎవరు వాడలేదా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఆవిడకి ఒకసారి క్లాస్ కొట్టానండి, ఎందుకంటే అలాంటి ఫ్యామిలీ ఉండడం చాలా గ్రేట్. ట్యాబ్లెట్స్ లేకుండా ఉండడం సూపర్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మనకు కావాల్సింది మన ఒక్కలే కాదండి, ఫ్యామిలీ హెల్త్ కావాలి. ఇది ఎవరు వాడాలంటే ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ప్రాబ్లం ఇన్ ది సెన్స్ ఆఫ్ అంటే చిన్న చిన్న ప్రాబ్లం కూడా, ఈవెన్ స్పెక్స్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం అండి. ఎందుకు వస్తుంది? అక్కడ సర్క్యులేషన్ అవ్వకే మీకు ఇక్కడ స్ట్రెయిన్ అవుతుంది. అయినా ఎక్స్క్యూజ్, మీరు కంటిన్యూస్గా సిస్టమ్ వాడటం వల్ల స్ట్రెయిన్ అవ్వట్లే. ఆ సిస్టమ్ వాడుతున్నప్పుడు మీకు ఇక్కడ సర్క్యులేషన్ చాలట్లేదు, హై కావాలి. ఇంకా అలాంటి సమయంలో మీకు ఏమవుతుంది? మీరు స్పెట్స్ పెట్టే అవకాశం వస్తుంది. ఈవెన్ మీరు కరెక్ట్గా ఎప్పుడైతే సర్క్యులేషన్ పెంచుతారో మీరు స్పెట్స్ కూడా తీయచ్చు. అంటే ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ అంటే 100% వాడాల్సిందే సార్. మిగతా అందరికి అవసరం లేదా? ఎవరికైతే ప్రాబ్లమ్స్ లేవో వాళ్ళు 200% వాడాలి సార్. ఎందుకంటే మనకి మెయిన్ కావాల్సింది ఏంటి సార్? ప్రికాషన్. ప్రికాషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనకి వచ్చిన తర్వాత పరిగెడితే మనం ఏం చేయలేమండి, మనం దాచినంత దానికి పెట్టాల్సి వస్తుంది. బట్ రాకముందు చూసుకోవడం మనకి ఇంపార్టెంట్. సో ప్రికాషన్ తీసుకుంటేనే మనం ముందు వాళ్ళకి చెప్పగలుగుతాం. లేదంటే సడన్గా మనకి ఏమైన తర్వాత వాళ్ళకి ఏం చెప్పలేమండి, రైట్? సో ఇక్కడ చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. సార్ నాకు షుగర్ ఉంది, ఎంతమందికి ఉంది సార్? 1 2 3 4 5 6 అయితే సార్ నాది అర్థమవుతుంది సార్ మంచిగా. సో సింపుల్ రీజన్, సార్ ఇది వాడితే నాకు షుగర్ తగ్గిపోతుందా? ఎస్ అఫ్ కోర్స్ తగ్గుతుంది. నాకు కావాల్సిన కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా. అంటే ఇది ఆల్రెడీ ప్రూవెన్ సార్, ఇది ఆల్రెడీ ప్రూవెన్. నా దగ్గర థౌజండ్స్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకు నేను చెప్తానంటే మీకు, సార్ మీరు బెడ్ ఇచ్చారు కదా, రేపటి నుంచి నేను స్వీట్ తినొచ్చా అంటే మీ షుగర్ తగ్గదండి. అర్థమైందా? ఇక్కడ కొన్ని కండిషన్స్ ఏంటంటే షుగర్ మీకు తగ్గుతుంది, మీరు చేయవలసినవి మీరు పాటించినవి మీరు చేయాలి సార్. ఇక్కడ మెయిన్ షుగర్ రావడానికి మీకు కారణం ఏంటి? మీ ప్యాంక్రియాస్ కరెక్ట్గా పనిచేయట్లేదు, దాన్ని యాక్టివేట్ చేయాలి మీరు. అంటే నెంబర్ 1 ఒకటి న్యాచురల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏంటి మీ బాడీలోకి ఇస్తున్నాం. నెంబర్ 2 ఏంటి? మీ ఇంటేక్ ఫుడ్ కూడా బాగుండాలి. నెంబర్ 3 మీకు ఏమైనా అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయి, అన్హెల్దీ హ్యాబిట్స్ అవి మానుకోవాలండి. అవి 3 మానుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు 100% క్యూర్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుందండి. ఓకే, నాట్ ఓన్లీ షుగర్ అండి, నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మీ బాడీలో ఎటువంటి ఇంక్లూడింగ్ గ్యాస్ట్రిక్ కూడా క్యూర్ అవుతుంది. మీరు నైట్ అంతా బాటిల్ కట్టేసి ఉంచి మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ తాగితే వితిన్ 1 వీక్ రిజల్ట్ వస్తుంది సార్. ఈవెన్ హై రిజల్ట్స్ ఉన్న వాళ్ళు, హై గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా, రైట్? సో ఇది ఇంపార్టెంట్ ఏంటి? ఇది ఇంపార్టెంటా కాదా? ఇప్పుడు దాకా మీరు చూసిన సబ్జెక్ట్ అది ఇంపార్టెంటా కాదండి? ఎస్ ఆర్ నో చెప్పండి. ఫ్యామిలీ అవ్వదు అయితే మనం ఫ్యామిలీ అయితే నాకు ఆన్సర్ ఇవ్వండి. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, సో మీ ఫ్యామిలీకి ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేవా అండి? మొబైల్స్ ఉన్నాయి అందరి దగ్గర? ఉన్నాయి. ఇంట్లో టీవీ ఉందా? ఫ్రిడ్జ్ ఉందా? ఉంది కదా. బైక్ అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మనకి. సో మొబైల్లో ఐఫోన్ ఎంతమందికి ఉందండి ఇక్కడ? మొబైల్లో ఐఫోన్ 1 2 సార్, ఎందుకంటే ఐఫోన్ అడిగాను. ఐఫోన్ ఈజ్ ద బెస్ట్ ఫోన్ సార్. ఐఫోన్ నుంచి మొబైల్ రేడియేషన్ మనకి రాదు, అంతేనా? ఏం లేదు సార్, ఏదన్నా మొబైలే, అది ఐఫోన్ అవ్వండి ఏ ఫోన్ అవ్వనివ్వండి, మన స్టేటస్ చూపించుకోవడం తప్ప ఏ ఫోన్ అయినా రేడియేషన్ వస్తుంది. కాల్ వస్తుందంటే రేడియేషన్ వచ్చేయండి మనకి. క్లియర్? సో స్టేటస్ చూపించుకోవడం మనం వాడుతున్నాం, ఇట్స్ వెరీ గుడ్, అదొక స్టేటస్ సింబల్. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే స్టేటస్ కన్నా ఇంపార్టెంట్ మన హెల్త్. సో మన హెల్త్ ఇలాంటి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయి అంటే మనం గట్టిగా కొంటే ఒక 10 రూపాయలు 15 రూపాయలు టమాటాలు కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. దానికోసం మనం ఎంత కొంటున్నాం? 40 50 ఇప్పుడు ఈ రోజు లక్షలు కూడా కొంటున్నాం మనం ఫ్రిడ్జ్లో. సో అన్వాంటెడ్ థింగ్స్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఓకే,
మన ఫ్యామిలీ కోసం మనం ఎంత ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి. ఈ ప్రోడక్ట్ ఎవరికి కావాలి? ఈ ప్రోడక్ట్ ఎవరికి కావాలి? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కావాలి, రైట్? ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇక్కడ ఉన్న ఆర్గాన్స్ ఉన్నాయి కదా మన బాడీలో, ఈ బాడీలో ఆర్గాన్స్, ఈ ఆర్గాన్స్ అన్నీ మనకు కావాలంటే కావాలా వద్దా? సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన లంగ్స్ ఉన్నాయి. లంగ్స్ ఏం చేస్తున్నాయి? మనకి బయట నుంచి వచ్చే గాలిని ఫిల్టరేషన్ చేసి, అంటే ఎయిర్ ఫిల్టర్ కింద పనిచేస్తుంది మనకి లంగ్స్, అంతే కదా? అవునా కాదండి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బైక్ ఉందనుకోండి, బైక్కి డైలీ మనం వాడుతున్నాం, ఎయిర్ ఫిల్టర్ పాడైపోయింది. అంటే బైక్లో మనం ఏం చేస్తున్నాం? కరెక్ట్గా మంచి ఆయిల్ పోయకుండా, ఓకే, ధూళిలో ఎక్కువ తిరుగుతూ చేస్తున్నప్పుడు ఎయిర్ ఫిల్టర్ పాడైపోయినప్పుడు మనం ఏం చేస్తాం? దానికి సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి తీసి పారేసి కొత్త వేసేస్తాం. మనకి దొరుకుతున్నాయి ఇలాంటివి ఫిల్టర్స్, మనకి బయట ఎక్కడ దొరుకుతున్నాయి ఫిల్టర్స్. సో చాలామంది ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, మీకు లాస్ట్ కరోనాలో మీరు వాడింది ఫిల్టర్సే. అంటే మన లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది, అంటే మన ఫిల్టర్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎడిషనల్ ఫిల్టర్ బయట పెట్టండి చెప్పేసి మాస్కులు పెట్టని తయారు చేసాం మనం. మాస్క్ కూడా ఒక ఫిల్టరే, అంటే ఎడిషనల్ ఫిల్టర్. అది బయట పెట్టుకుంటే మన లోపల ఫిల్టర్ పాడవకుండా ఉంటుందని చెప్పేసి ప్రికాషన్ మన అందరికి తెలుసు. సో ఇలాంటి పార్ట్స్ మనకి ఏమైనా బయట దొరుకుతున్నాయా మార్కెట్లో? ఎంత ఖర్చు పెట్టిన దొరకవండి. ఈవెన్ దొరికినా సరే సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ పెయిన్ భరించేది ఎవరు? మనమే. సో మనం పార్ట్స్ మార్చుకునే కాకుండా మనకున్న పార్ట్స్ని కరెక్ట్గా సెపరేట్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ హెల్తీగా తయారవుతుంది సార్, రైట్? సో మీ చాయిస్ ఏదైతే ఉందో, అంటే మీరు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు చూడండి, ఈరోజు కొత్త కాదు, మనకి చాలామంది చాలా చేశారు. ఇక్కడ ప్రతి హాస్పిటల్కి తిరుగుతున్నారు. ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్, ఆ డాక్టర్ కాకపోతే ఇంకో స్పెషలిస్ట్, అతను కాకపోతే ఇంకో స్పెషలిస్ట్. ఎక్కడికి వెళ్ళినా సరే మనకు వస్తుంది ఏంటి? ఫార్మాసిటికల్స్. సింపుల్ ఎందుకు ఒకటి మాట చెప్తున్నానంటే, ఫార్మాసిటికల్స్లో తగ్గిన, ఇక్కడే ఉంటుంది కదా ఎగ్జాంపుల్, తగ్గిన షుగర్ పేషెంట్ ఒక్కరు చెయ్యండి సార్. ఇందాక చాలామంది అవుతారు. తగ్గిన పేషెంట్ ఫార్మాసిటికల్స్లో, థైరాయిడ్ తగ్గిన పేషెంట్ ఒక్కరు చెయ్యండి. ఎందుకు మాట్లాడుతున్నాను సార్? ఇంతకుముందు థైరాయిడ్ ఓన్లీ లేడీస్కే ఉండేది, ఇప్పుడు జెంట్స్ కూడా వస్తుంది. ఇంతకుముందు ఓన్లీ హార్ట్ అటాక్స్ ఓన్లీ జెంట్స్కే ఉండేవి ఒక 20 years బ్యాక్స్. ఇప్పుడు లేడీస్ కూడా హార్ట్ అటాక్స్. ప్రతి దానిలో పోటీయే. బట్ ఇక్కడ ఏమవుతుంది? మనకి ఈ పోటీ ఎవరు హెల్తీగా ఉండాలన్న దానిలో పోటీ పట్టలేదు మనం. సో అందులో పడితే అందరూ హెల్తీగా మారచ్చు. క్లియర్? సో మన ప్రోడక్ట్లో రిజల్ట్స్ చాలా ఉన్నాయి సార్. నాట్ ఓన్లీ ఒక సింగిల్ రిజల్ట్స్. మనం ఇందాక మ్యాగ్నటైజ్ చేసాం కదా, జస్ట్ అలా మనం మ్యాగ్నటైజ్ చేస్తే మన స్కిన్ మీద ఉన్న ఎలర్జీస్, స్కిన్ ర్యాషెస్, స్కిన్ డిసీజ్ కూడా క్యూర్ అవుతాయి సార్. అలాగ వచ్చిన రిజల్ట్స్ ఇవి. చూడండి ఎంత హార్మ్ఫుల్గా ఉన్నది నార్మల్ అవుతూ వస్తుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్, ఇక్కడ ఎంత ఉంది చూడండి, ఓన్లీ ఇన్ 3 months, 1 month రిజల్ట్. వెరికోస్ వెయిన్స్ ప్రతి రిజల్ట్ సార్, ఒకటి కాదు. చూసారా? సో ఇక్కడ మనం మెయిన్ ఒకటి ఇది చెప్పాలి సార్. చాలామంది ఏంటంటే, ఈవెన్ మా ఇంట్లో కూడా సేమ్ అదే జరిగింది. సార్ ఈరోజు మీరు బడ్డీ ఇస్తున్నారు కదా, నేను తీసుకెళ్ళి బడ్డీ ఇంట్లో వేసి వాడతాను, రేపు నుంచి నేను షుగర్ ట్యాబ్లెట్ మానేచ్చా అన్న కన్సర్న్ మాత్రం ఎవరికి వద్దు సార్. ఎందుకు అంటే మీ బాడీ షుగర్తో ఆల్రెడీ హ్యాబిట్ అయిపోయింది. ఈ షుగర్ ట్యాబ్లెట్ పడకపోతే పనిచేయదు. సేమ్ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ పడకపోతే మీరు తినడానికి పనిచేయదు, ఉండలేడు, మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. సో మీ బాడీ ఆల్రెడీ హ్యాబిట్ అయిపోయింది. అలవాటు మారాలి అంటే అందరికీ తెలిసిన విషయం, 90 days మినిమం పీరియడ్ అండి. మీరు ఏం చేయాలి? ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను, ఈరోజు మీరు టెస్ట్ చేయించుకోండి, ఓకే? ఆఫ్టర్ 90 days రెగ్యులర్గా, ఇర్రెగ్యులర్గా కాదండి, నేను మళ్ళీ చెప్తాను, రెగ్యులర్గా ఏదైతే చెప్తున్నారో మీకు మీ దగ్గరికి వచ్చిన హెల్త్ అడ్వైజర్ అది క్లియర్గా వాడండి. మళ్ళీ 90 days తర్వాత మీరు చెక్ చేయించుకోండి. దెన్ యూ విల్ డిసైడ్, నాట్ యూ డైరెక్ట్లీ. మీకు ఎవరైతే ట్యాబ్లెట్ సజెస్ట్ చేశారో వాళ్ళే మీకు డిసైడ్ చేస్తారు మీకు అవసరం లేదని చెప్పేసి. ఈ క్లారిటీ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. బట్ ఈ రోజు తీసుకొని రేపు నుంచి ట్యాబ్లెట్ మానేకండి. మా మదర్ మీద మానేశారు సేమ్, ఓకే? సో అలా చేయకూడదు. కంపల్సరీ మన ట్యాబ్లెట్స్ వాడుతూనే ఇది మనకి సపోర్టింగ్ థెరపీ కింద మనం ఇవ్వాలి. ఈ సపోర్టింగ్ థెరపీ కొన్ని డేస్ తర్వాత ఇదే మీకు మెయిన్ థెరపీ అయిపోతుంది. ఈ సపోర్టింగ్ ఏదైతే మనం ముందు తీసుకున్నామో అవన్నీ మనం వదిలేసే అవకాశం వస్తుంది మన ట్యాబ్లెట్స్ అవి, రైట్?
సో మోర్ పవర్ ఇది మన దాంట్లో ఉన్న ఇంకొక మెయిన్ ఆల్టర్నేటివ్ ఇది ఒక సపోర్టింగ్ ప్రోడక్ట్ అండి ఇది. అంటే ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో చాలా కణాలు ఉంటాయి, రైట్? ఈ కణాలన్నీ మనం దీని ద్వారా యాక్టివేట్ చేస్తున్నాం, అండ్ దీని ద్వారా కూడా మనం యాక్టివేట్ చేయొచ్చండి. అండ్ ఇంక్లూడింగ్ దీంతో మనం ఏదైతే హీలింగ్ పవర్ పెంచుతున్నామో ఆ హీలింగ్ పవర్తో పాటు ఎప్పుడైతే మోర్ పవర్ ఇస్తామో ఆ మోర్ పవర్ అనేది మెయిన్ పర్టికులర్లీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, వెన్ను నొప్పులు ఉన్న వాళ్ళకి, అండ్ పిల్లల పుట్టలేని వాళ్ళకి, అండ్ సమస్యలు ఉన్న వాళ్ళకి, వీరందరికీ చాలా బాగా పనిచేస్తుందండి అది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని యాక్టివేట్ చేస్తుంది అది. అండ్ మీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆర్గాన్స్ని హెల్తీగా ఉండేలా చేస్తుంది అది. అంటే పర్టికులర్గా ఆర్గాన్స్ మీద బాగా పనిచేస్తుంది అండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన సబ్జెక్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నేను అర్థమైందా సార్? నాకు ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి సార్, ఇది మా మదర్ కోసం నేను ఫస్ట్ తీసుకోవడం జరిగింది. మా మదర్కి యాక్చువల్లీ నేను గల్ఫ్లో ఉండేటప్పుడు ఇక్కడ చాలా ఎక్స్ప్రెస్ చేశాను నేను. మా ఇంటి పక్క వాళ్ళని, మా అక్క వాళ్ళని అందరినీ పంపిస్తూ ప్రతిరోజు ఫోన్లో తప్ప డైరెక్ట్గా చూడలేకపోయేవాడిని. హాస్పిటల్స్ తిప్పుతూ ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తూ అక్కడి నుంచి నేను డబ్బులతో పంపించగలను కానీ ఇక్కడ ఏం చూడలేకపోయేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మదర్ చాలా సీవియర్ అయిన తర్వాత నేను బ్యాక్ వెళ్ళకూడదని ఆగిపోయాను. ఆగిపోయిన సమయంలో నేను బయట ఎదుగుతున్న టైంలో నాకు ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసేసారు సార్. అది తీసుకొచ్చి నేను వాడేటప్పుడు, అంటే మా మదర్ ఎలా సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే కుర్చీలో కూర్చునేవారు కాదండి. మా మదర్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కీళ్ళ వాతవ, తెలుసు కదండి అందరికి, కీళ్ళ వాతవ. ఈ కీళ్ళ వాతవ అంటే నొప్పులు ఎక్కువ ఉంటాయి. ఓకే, దాంతోపాటు గౌట్స్ ఉన్నాయి. ఆ గౌట్స్ మెయిన్ గౌట్స్ ఎలా రిలీజ్ అవ్వాలని నాకు తెలిసేది కాదు. యాజ్ ఎ హెల్త్ అడ్వైజర్ నేను అక్కడ బాగానే వర్క్ చేస్తున్నాను, ఇక్కడ మదర్ని చూసుకోలేకపోయాను, రైట్? ఆ టైంలో నాకు ఈ ప్రోడక్ట్ అతను సజెస్ట్ చేశారు. నేను ఎందుకు అతను అంత హానర్గా ఇంట్రడ్యూస్ చేస్తానంటే నాకు ఒక సొల్యూషన్ చూపించేశారు మా మదర్కి. ఈరోజు మా మదర్ హ్యాపీగా నాతో పాటు కాల్లో జర్నీ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్ సార్. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై స్పాన్సర్ మిస్టర్ సంతోష్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద రేస్ అండ్ లెట్స్ హావ్ యువర్ గోల్స్ ఫ్రమ్ యూ. ఓకే, సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఓకే, గట్టిగా చెప్పండి. బిగ్ క్లాప్స్ అండి సార్ కోసం ఒకసారి బిగ్ క్లాప్స్. ఓకే, సో అంటే ఇక్కడ మనం చెప్తుంది ఏంటి అని అంటే ఒకటి కంక్లూజన్ పాయింట్ అన్నమాట. ఒకటి బాడీకి ఆక్సిజన్ శాతం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? సో ఆ బాడీకి ఆక్సిజన్ శాతం అనేది ఇంపార్టెంట్. ఆ ఆక్సిజన్ ని ప్రతి ఒక్క ఆర్గాన్కి కూడా తీసుకెళ్లేది ఏదండి? మీరు తీసుకున్న ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఏదైతే ఆక్సిజన్ తీసుకుంటారో ఆ ఆక్సిజన్ అనేది ఎక్కడి వరకు వస్తుంది? లంగ్స్ వరకు వెళ్తుంది. ఎస్ ఆర్ నో? సో ఈ లంగ్స్ నుంచి హార్ట్ పంపింగ్ ద్వారా, మ్యాగ్నెటిక్ ద్వారా, అండ్ మన బాడీలో ఉన్న రక్తంలో ఉన్న ఐరన్ ద్వారా ప్రతి ఒక్క ఆర్గాన్ కి కూడా చేరవేసేదే బ్లడ్ అన్నమాట. సో ఎప్పుడైతే ఆ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది సక్రమంగా మన బాడీలో జరగదో ఆ టైంలో మన బాడీకి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో? సో ఈ బాడీలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే ఒకటి మనం భూమికి దూరం అయిపోతున్నాం ఏంటి. మనం ఏమవుతున్నాం? రోజు రోజుకి భూమికి దూరం అయిపోతున్నాం. ఈ రోజు మనం ఏ ఫ్లోర్ లో ఉన్నాం? ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఎస్ ఆర్ నో? సో ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు భూమికి మోర్ దాన్ 5 feet ఎత్తులో ఉన్నారు. అవునా కదా సార్? సో ఒకనొక టైంలో మట్టితో పాటు మనిషి మమేకమై ఉన్నంత వరకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనిషికి ఉన్నాయా? లేవు. ఎప్పుడైతే మనిషి మట్టికి దూరం అయిపోవడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి మనిషికి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో దానికోసం అనమాట ఆ మట్టిలో నుంచి తీసే ఈ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ ని ఏదైతే 600 నుంచి 800 feet మట్టిలో నుంచి తీసి ఆ మ్యాగ్నెట్స్ ని ఈరోజు బయో మ్యాగ్నెట్స్ గా, నియోడి మ్యాగ్నెట్స్ గా తయారు చేసి ఆ నియోడి మ్యాగ్నెట్స్ ని ఈరోజు ఆల్టర్నేటివ్ గా ఈరోజు చూడండి ఢిల్లీ ఉంది. ఢిల్లీ, సో ఢిల్లీలో ఏం తక్కువైంది? అక్కడ ఆక్సిజన్ శాతం తక్కువ. ఎస్ ఆర్ నో? సో ఆక్సిజన్ శాతం తక్కువైనప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆక్సిజన్ సెంటర్లు పెడుతున్నారు. అవునా కదా? ఆక్సిజన్ సెంటర్లు పెట్టి మళ్ళీ ఆక్సిజన్ ని ఎయిర్ ప్యూరిఫైర్ ఎక్కువ ఎక్కడ సేల్ అవుతున్నాయి అంటే ఢిల్లీలో సేల్ అవుతున్నాయి. ఎయిర్ ప్యూరిఫై చేసుకునే ఎక్కువ ఎక్కడ సేల్ అవుతున్నాయి? ఢిల్లీలో సేల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆక్సిజన్ శాతం పెంచేవన్నమాట ఆ పరికరం. సో అదే విధంగా ఈ రోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి
కూడా, ఒకరు కాదు ఇద్దరు కాదండి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మట్టికైతే దూరం అయిపోయాం. ఎసానో? సో మా తల్లిదండ్రులు మా తాతలు మట్టిలో ఆడుకున్నారు, అంటే నేను కూడా మంచిగా మట్టిలో ఆడుకున్నా. ఏ చిన్న దెబ్బ తగిలినా సరే చిన్నప్పుడు మట్టిని జస్ట్ నేను పెట్టేస్తుంటే మట్టిని ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. బట్ ఈరోజు నా కొడుకుని కానీ మీ పిల్లల్ని కానీ ఒక్కసారి చెప్పండి, ఎన్ని రోజులు మట్టిలోకి పంపిస్తున్నారు మీరు? ఎవరైనా పంపిస్తున్నారా? ఎనీబడి? నువ్వు వెళ్ళమ్మా మట్టిలో మంచిగా ఆడుకొని ఎవరైనా పంపిస్తున్నావా? పంపించట్లా. ఏసీలో ఉంటున్నాం, బయట యాక్టివిటీస్ చాలా తగ్గిపోయాయి, అవునా కదా? సో ఈ విధంగా మెయిన్ కారణం ఏంటి అంటే మన యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సార్ అడిగారు అనమాట. సో 40 years 25 years 30 years వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఈరోజు చూడండి మన ఆర్గాన్స్ ఎప్పుడు పెరిగాయి, మన ఆర్గాన్స్ అంతా మొత్తం డెవలప్ అయిన తర్వాత మనం మొబైల్ టచ్ చేసాం. ఈరోజు నాకు 40 years అండి, ఓకే 41 years. ఈ 41 years నేను 25 years తర్వాత నేను మొబైల్ టచ్ చేశాను. ఎసానో? బట్ ఈరోజు పిల్లలు చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచే ఈవెన్ డే వన్ నుంచి మొబైల్ రేడియేషన్తో సతమతం అవుతున్నారు. ఈవెన్ 1 year కాదు, ఈవెన్ 6 months 3 months 1 month నుంచి కూడా మొబైల్ చూస్తే కానీ అన్నం తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా? వాళ్ళకి ఇంత ప్రాబ్లం వచ్చింది అంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం, మొబైల్ ఎదురుగా పెడుతున్నాం. మొబైల్ ఎదురుగా పెట్టి ఆ మొబైల్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? 3 నెలలు 4 నెలల నుంచే వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంబ్యాలెన్సింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో మన ఆర్గాన్స్ అన్నీ కూడా డెవలప్ అయిన తర్వాత మనం మొబైల్ టచ్ చేసాము, రేడియేషన్ టచ్ చేసాము. బట్ ఈరోజు పిల్లలు 3 నుంచి 4 నెలల నుంచే వాళ్ళ యొక్క ఆర్గాన్స్ ని ప్రాబ్లమేటిక్ వచ్చేసింది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పీసీఓడి ప్రాబ్లం, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మైగ్రేన్ ప్రాబ్లం. ఎసానో? ఉన్నాయా లేవా సార్? ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటున్నాయి. ఒకనొక సమయంలో మీరు చూసుకున్నట్లయితే మోర్ దాన్ 10 మంది పిల్లల్ని కనేవాడు. ఈరోజు చూసుకున్నట్లయితే సంతానోత్పత్తి అనేది మొత్తం కూడా తగ్గిపోయింది. ఈరోజు పిచ్చుకలు చూస్తున్నట్లయితే పిచ్చుకలు ఎంతమంది చూస్తున్నారు సార్? ఈరోజు చూస్తున్నారు ఎక్కడైనా సరే? ఒకనొక సమయంలో పిచ్చుకలు చూడటానికి మొత్తం ఆ యొక్క సౌండ్ ద్వారానే మనం లేచేవాళ్ళం. ఎసానో? బట్ ఈరోజు ఎక్కడ చూసినా సరే పిచ్చుకలు లేవండి, బికాస్ ఆఫ్ రేడియేషన్. ఓకే, సో ఆ రేడియేషన్ నుంచి ఏం జరుగుతుంది అంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. నేను ఇంతకు ముందు నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటికి ఒక 10 సార్లు చెప్పాను అది, అవునా కదా? ఎందుకు చెప్పాను? దట్ ఈస్ ఓన్లీ ద ఇంపార్టెంట్ అనేసే చెప్తున్నాను నేను. ఓకే, దట్ ఈస్ ఓన్లీ ద ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే మనం పెర్ఫెక్ట్ చేసుకుంటామో 100% అనమాట మన బాడీకి హీలింగ్ మెకానిజం పెరుగుతుంది. మన బాడీకి ఆల్రెడీ ఆ తత్వం ఉంది. మన బాడీకి ఏంటి సార్? ఆల్రెడీ ఆ తత్వం ఉంది. ఏం తత్వం? మన బాడీ తనంతగా దానిగా ఇది చేసుకునే తత్వం ఉంది. ఓకే, సో దాన్ని మళ్ళీ మనం ఇస్తున్నాం దేనివల్ల అంటే ఈ యొక్క బెడ్ వల్ల. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బెడ్ అండి ఇది. ఓకే, సో ఈ బెడ్ మీద మనం కానీ కొన్ని రోజులు ఇది యూజ్ చేసామని అంటే ఇది సార్ ఆల్రెడీ చెప్పారనమాట. ఇది దేనికైనా మందు అంటే దేనికి మందు కాదు ఇది. ఇట్స్ నాట్ ఏ మెడిసిన్ టు ఎనీ డిసీజ్. బట్ ఆల్ డిసీజ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆల్ డిసీజెస్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వస్తున్నాయి. ఎసానో? ఆ బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా చేస్తాం అనుకోండి, బట్ డిసీజెస్ వస్తాయి మనకి. సో దానికోసం ఇస్తున్నాం. ప్రతి ఒక్క ఆర్గానికి కూడా ఆక్సిజన్ శాతం పెంచడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనమాట మన యొక్క బెడ్ అనమాట. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇస్ దేర్ ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరికీ కూడా హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ అనమాట. ఇక్కడ ఇంత అద్భుతంగా మిమ్మల్ని అందరినీ కూడా సమకూర్చడానికి ముఖ్యమైన కారణం అనమాట సుగుణా సార్ అండ్ సార్ నాన్నగారి పేరు శివ సార్కి ఒకసారి బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్ అండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను చంద్ర సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఓకే అండి, సో ఇప్పుడు సార్కి ఏ విధంగా అయితే వాళ్ళ మమ్మీ గారికి రిజల్ట్ వచ్చిందో సేమ్ అదే విధంగా సార్ నాకు కూడా రిజల్ట్ వచ్చింది అనమాట. బయటిపై నా పేరు కూడా మీకు చెప్పలేదు, నా పేరు సంతోష్ కుమార్. సో నేను యాక్చువల్గా మా ప్రాపర్ శ్రీకాకుళం అనమాట. బట్ నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యా. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో యాజ్ అసిస్టెంట్ మేనేజర్గా మోర్ దాన్ 16 years చేశాను. నేను 16 సంవత్సరాలు చేశాను అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. సో చేస్తున్న సమయంలో మా ఫ్రెండ్ ద్వారా మా మిస్సెస్కి మోర్ దాన్ 3 years నుంచి నేను ఇది చేయిస్తున్నా. ఏంటది?
ప్రతిరోజు కూడా ఫిజియోథెరపీ చేయిస్తున్నాం. ప్రతిరోజు ఇంటికి వెళ్ళాము అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాము అంటే ఫిజియోథెరపీ చేయించవలసిందే, నో డౌట్ అనమాట. అంటే ఒక 10 days 15 days చేయించవలసి అంటే మోర్ దాన్ 2 to 3 days ఆవిడ రిలీఫ్ ఉండేది, మళ్ళీ ఫిజియోథెరపీ చేయించవలసి వచ్చేది. ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి మెడ దగ్గర నుంచి చెయ్యి వరకు ఆవిడకి బాగా లాగుతుంది అనమాట. ఓకే, షీఈ్ అన్ఏబుల్ టు స్లీప్ బోత్ సైడ్స్. ఆవిడ 2 వైపులు కూడా పడుకోలేనంత దారుణ పరిస్థితులు ఉండేది సార్. రియల్ చెప్తున్నాము. ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత కొద్దిగా గాబర్ ఎక్కువ అనమాట. నాకు కూడా కొన్ని రోజులు యూజ్ చేసాము, ఒక 30 days యూజ్ చేస్తే రిజల్ట్ రాలా. ఏంది మా ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట నాకు ఈ ప్రోడక్ట్, రిజల్ట్ రాలేదు, ఏంటి ఏదో ప్రోడక్ట్ మంచిగా ఉంటుందని ఇచ్చాను అన్నాను. బట్ ఎప్పుడైతే ఒక 2 months అయిందో అప్పుడు ఈ బాడీలో రిపేర్ సిస్టమ్ స్టార్ట్ అయింది అనమాట. రిపేర్లో ప్రతి ఒక్క బ్లడ్ సెల్ కూడా రిపేర్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఈ రోజు సార్ నేను చెప్తున్నా మోర్ దెన్ 7 to 8 months అవుతుంది. ఫిజియోథెరపీ మొత్తం మానేసాం ఈ రోజు టోటల్గా, నో ఫిజియోథెరపీ. ఓకే, అది ఇంకొక ప్రాబ్లం ఏంటి, మా మమ్మీకి నిద్ర పట్టదు అనమాట. రియల్ చెప్తున్నా, మార్నింగ్ 2 గంటలు లేచిపోద్ది, 2:30 3 గంటలు లేచిపోద్ది. ఓకే, లేచిపోయి ఇంకా ఆవిడ పనులు ఇంక చేస్తూనే ఉంటుంది అనమాట. ఇల్లు చూడడం, ఇది చేయడం, అది చేయడం. అమ్మ పడుకోవాల్సి నిద్ర రాకపోతే నేనేం చేయాలని అడుగుతుంది. ఇప్పుడే కాదంటే మోర్ దాన్ ఒక చాలా సంవత్సరాల నుంచి. ఓకే, సో రియల్ చెప్తున్నాం సార్, ఈరోజు మా మమ్మీ మోర్ దాన్ 5:30 6 o'clock వరకు పడుతుంది బికాస్ ఆఫ్ దిస్ బెడ్. ఓకే, మంచిగా నిద్ర కూడా పడుతుంది. ఓకే, మా మిస్సెస్ కి మైగ్రేన్ ఎఫెక్ట్ నుంచి కూడా మేము బయటపడ్డాం. ఇట్లానే చూసుకున్నట్లయితే 1 కాదు 2 కాదు అనమాట. నేను ఒకటైతే చెప్తున్నా, ఎవరైతే మన ప్రొడక్ట్ యూజ్ చేస్తారో ఇంట్లో ఉన్న సర్వ దరిద్రాలన్నీ తీసి బయటపడేస్తారండి. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి మన ప్రోడక్ట్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చెప్పాను కదా సార్, ఇందులో ఇంకొక పార్ట్ నేను అది స్కిప్ చేశాను. మనం ఈ బెడ్ మీద పడుకోవడం వల్ల మనకి ఏదైతే పడుకోవడానికి కావాల్సిన హార్మోన్ మెలటోనిన్, ఆ మెలటోనిన్ అనేది ఇమీడియట్గా రిలీజ్ అవుతుంది సార్. ఈ వర్డ్ నేను స్కిప్ అయ్యాను మీకు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ వర్డ్ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ చాలామంది స్లీప్లెస్ ఉంటారు, అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి స్ట్రెస్ అయ్యి పడుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వరం సార్ ఇది. ఓకే, వాళ్ళకి ఒక వరం ఇది వేసుకొని పడుకుంటే మీరు ఆటోమేటిక్గా మీకు ఒత్తిడి నిద్రపడుతుంది, మీరు లెగమని లెగలేరు మార్నింగ్, అది కూడా గ్యారెంటీ ఇవ్వచ్చు. ఓకే, సో ఇంకోటి సార్, ఇప్పుడు ఏవైతే మీకు చూపించామో ఇందులో మనకి 2 types ఆఫ్ కిట్స్ వస్తాయి. నెంబర్ 1 ఈజ్ నార్మల్ కిట్. అంటే నార్మల్ కిట్ ఎవరికంటే జనరల్గా ఏ ప్రాబ్లమ్స్ కాకుండా మైనర్ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే రీసెంట్గా అక్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళకి నార్మల్ కిట్ సరిపోతుంది సార్. ఆ నార్మల్ కిట్లో మనకి 2 types వస్తుంది. ఒకటి వచ్చేసి ప్రీమియం, అంటే బేసిక్ కిట్ అయితే ఫస్ట్ సింగిల్ కిట్ వస్తుంది సార్. ఈ సింగిల్ కిట్ అనేది మనకి 8,400 పడుతుంది. ఇందులో మనకి సింగిల్ 3x6 బెడ్ వస్తుంది అండ్ దాంతోపాటు పిల్లో వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ దీంతో మనకి అడిషనల్గా వాటర్ బాటిల్ ప్యాకెట్ వస్తుంది, రిస్ట్ బ్యాండ్ వస్తుంది అండ్ నెక్ బెల్ట్ వస్తుంది సార్. ఈ నెక్ బెల్ట్ ఎందుకు పనిచేస్తుంది అంటే మనకి స్పాండిలైటిస్ ఉన్న, నెక్ పైన ఉన్న థైరాయిడ్ ఎవరికైతే ఉందో, పర్టికులర్గా చెప్తున్నాను థైరాయిడ్. సో థైరాయిడ్ నెక్ బెల్ట్ ఏం చేస్తుందంటే సో నెక్ బెల్ట్ ఏం పని చేస్తుందంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా మార్నింగ్ 1 hour అండ్ ఈవినింగ్ 1 hour ఎప్పుడైతే మీరు ఇక్కడ పెట్టుకొని ఉండగలరో ఆటోమేటిక్గా మీ థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది మేడం. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, మా మదర్ 125 mg థైరాయిడ్ వాడేవారండి. ఆల్మోస్ట్ సిన్స్ చాలా సంవత్సరాల నుంచే వాడుతున్నారు అది. ఎందుకంటే ఒకటి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఒకటి యాడ్ అవుతుంది తప్ప తగ్గదు. ఇప్పుడు స్టిల్ ఇంకా టాబ్లెట్ వాడుతున్నారండి, 25 mg వాడుతున్నారు. సో 25 mg వాడడానికి దీంతో పాటు నేను ఆవిడ డైట్ కూడా మార్చానండి. ఇది ఉండాలి, దీంతో పాటు మనకి కంట్రోల్ కూడా ఉండాలి. సో ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మీరు ఈ 2 చేస్తున్నారో ఆటోమేటిక్గా ఆవిడకి 0 థైరాయిడ్ లేదు. మీ అందరికీ తెలిసిందే థైరాయిడ్ టాబ్లెట్ ఇమీడియట్గా మానకూడదు సార్, మానితే ప్రాబ్లం అవుతుంది. సో అందుకని 25 mg యాజ్ పర్ డాక్టర్ సజెషన్ మేము వాడుతున్నాం. అండ్ ఇందులో మనకు వచ్చేది ఈ కిట్ వస్తాయి సార్. దీంట్లో మనకి ప్రీమియం వస్తుంది. ప్రీమియం ఎవరికైతే ప్రస్తుతానికి ఆల్రెడీ సఫర్ అవుతున్నారో, అంటే బయట మనం చాలా వాటిగా సఫర్ అవుతున్నాం, బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ సఫిషియెంట్గా కాకుండా ఎక్కువ సఫర్ అవుతున్నారో వాళ్ళకి ప్రీమియం కిట్ వస్తుంది.
దాంట్లో కూడా సింగిల్ కిట్ వస్తుంది, అది 10,700. అండ్ దాంట్లో వచ్చే క్వాలిటీ అండ్ దాంట్లో వచ్చిన మ్యాగ్నెట్ సైజ్ అంటే మ్యాగ్నెట్ క్వాంటిటీ వెళ్ళిపోతుందండి. దాంట్లో వచ్చిన వేవ్ లెంత్ చాలా దగ్గరగా ఉంటుంది. సివియర్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి అది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో వాళ్ళు అది వాడుకుంటే సరిపోతుంది. అదే ఫ్యామిలీ మొత్తానికి కావాలంటే ఇది సింగిల్ కిట్ అనేది ఒక్క పర్సన్ ఉన్న వాళ్ళకండి. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే డబుల్ కిట్ అంటే ఫ్యామిలీ మొత్తానికి కావాలనుకుంటే అదే డబుల్ కిట్లో అన్ని రెండర్స్ ఇస్తూ 14,600కి ఇస్తుంది. అండ్ అదే మీకు ప్రీమియం కిట్ అయితే 19,300కి ఇస్తుంది సార్. ఇది మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అండ్ న్యాచురల్గా ఎవరైతే తగ్గించాలని అనుకుంటున్నారో మిమ్మల్ని పిలిచిన వారిని ఒకసారి మీరు అప్రోచ్ అయితే ఇది ఎలా ఇవ్వాలి అని మీకు వాళ్ళు సజెస్ట్ చేస్తారు సార్. ఎందుకంటే ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ మేము చాలా ఎక్కువ చేస్తున్నాము. బట్ ఇక్కడ మేము రావడానికి కారణం, ఇక్కడ మమ్మల్ని పిలవడానికి కారణం వన్ అండ్ ఓన్లీ నెంబర్ 1 మన బుచ్చిబాబు గారు అండ్ వాళ్ళ నాన్నగారు శివ గారు అండ్ సుగమ్ కుమార్ గారు సార్ అండ్ మన సార్ చందు గారు. సో ఈ 4 మెంబర్స్ మమ్మల్ని ఇక్కడ మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ ఒకసారి నాలెడ్జ్ ఇవ్వండి అని చెప్తే ఇక్కడ మేము రావడం జరిగిందండి. సో ఈ నాలెడ్జ్ మేము షేర్ చేసాం. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే వాళ్ళని మీరు అప్రోచ్ అయితే వాళ్ళు మాకు కాల్ చేస్తే మేము కంపెనీకి ఆర్డర్ చేసి డైరెక్ట్గా మీ అడ్రస్కి పంపిస్తాం సార్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా పర్సనల్గా నాతో మాట్లాడాలంటే ఐ విల్ స్టే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ హియర్. ఒక అరగంట పైన ఉంటాను. మీరు పర్సనల్గా ఎవరైనా మాట్లాడాలంటే వచ్చి మాట్లాడచ్చండి. ఓకే, సరే బెడ్డేలాగా వస్తుంది. సూపర్ సూపర్ సార్. ఆల్రెడీ యూజర్ వచ్చి మాకు రిజల్ట్ చెప్తున్నారు. ఓకే, సార్ ఆల్రెడీ సార్ వాడుతున్నారు. సో అతను ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. స్వయంగా వచ్చారు, సెల్ఫ్ వాలంటీర్. సో బెడ్డేలాగా వస్తుంది సార్. అతని రిజల్ట్ కూడా సార్ చూద్దాం మనం. ఈ బెడ్ నేను 4 నెలల నుంచి వాడుతున్నాను. నిద్రపోవడం మాత్రం చాలా బ్రహ్మాండ నిద్రపడుతుంది. 7.5 వేలు పెట్టి కొన్నాను నేను. బెడ్ పిల్లో తర్వాత వాటర్ ఇందాక ఇచ్చారే ఇంకో 4 నెలల నుంచి వాడుతున్నాను అండి. నిద్ర బాగా పడతా ఉంది, చాలా బాగుంది. సూపర్ అండి. సార్కి ఒకసారి బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. సారు బెడ్ యూజ్ చేస్తుంది, దాని యొక్క రిజల్ట్ తీసుకున్నాడు కనుకనే ఇక్కడికి వచ్చి చెప్పారనమాట. సో రియల్లీ గ్రేట్ అండి. ఓకే, 75 ఇయర్స్ సార్కి. చూడండి ఎలా ఉన్నారు, గ్రేట్, స్టిల్ యంగ్. సో ఈ విధంగా ఒకసారి సో ఈ విధంగా వస్తుంది బెడ్. సో ఈ విధంగా వస్తుంది ఈ బెడ్. సో ఇందులో టోటల్గా మనకి 90 మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఓకే, ఇందులో నార్త్ పోల్ సౌత్ పోల్ గా మ్యాగ్నెట్స్ అమర్చడం జరిగింది అనమాట. దీనివల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడచ్చు. ఓకే, సో దీంతో పాటు ఒక పిల్లో ప్యాడ్ వస్తుంది. దీంతో పాటు ఒక పిల్లో ప్యాడ్ కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుంది. ఇది ఏం చేయాలి అంటే మీరు పిల్లో ఏదైతే వేసుకుంటారో ఆ పిల్లో కవర్ లో దీన్ని పెట్టుకోవాలి. ఓకే, సో దీంతో పాటు మనకి ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్లు రిస్ట్ బ్యాండ్ ఒకటి, ఓకే, రిస్ట్ బ్యాండ్ ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. ఈ విధంగా టోటల్ గా మనకి 5 ప్రొడక్ట్స్ వస్తున్నాయండి. 5 ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనమాట టోటల్ గా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అందరూ ఎవరైతే ఇక్కడ మీరు డిస్కస్ చేయాలనుకుంటున్నారో మేము ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ సెపరేట్ స్పేర్ చేస్తాం. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరైనా మీరు షేర్ చేయాలనుకుంటున్నా, లేదంటే మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి మీకు ఏమన్నా ఎడిషనల్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ఇంకొక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తాం, మీరు సెపరేట్ రావచ్చు. అండ్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒకసారి మీరు డిస్కస్ చేసి. థ్యాంక్ యూ సార్. చండి గారు, మీరు మీ పర్సనల్ షేరింగ్. ఎవరు వాడకూడదు అనేది, రైట్. ఎవరు వాడకూడదు అంటే చూడండి ఇక్కడ నెంబర్ 1 ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదండి. ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు. నెంబర్ 2 పేస్ మేకర్ ఉన్న వాళ్ళు, అంటే ఎటువంటి బ్యాటరీ ఆపరేట్ డివైస్ మన లైఫ్కి సంబంధించి అది లేకపోతే మనం చనిపోతాం అనుకునే వాళ్ళు వాడకూడదు సార్. నెంబర్ 3 సేమ్ లైక్, అది కూడా ఎలక్ట్రానిక్ బ్యాటరీ డివైసే. మన బాడీలో ఏదన్నా
లైఫ్కి రిస్క్కి సంబంధించి ఉండి బ్యాటరీ డివైస్ ఉంటే వాళ్ళు వాడకూడదు, క్లియర్. ఓకే, స్టంట్స్ చేసిన వాళ్ళు కూడా వాడుకోవచ్చు సార్, ఎందుకంటే స్టంట్స్కి దీనికి సంబంధం లేదు, రైట్. ఓన్లీ బ్యాటరీ ఆపరేట్ డివైస్ ఉన్న వాళ్ళు మాత్రమే వాడకూడదు. చేయకూడదు ఇది సార్, బ్యాటరీ ఆపరేట్ డివైస్ ఏమైనా సరే బెడ్ మీద పెట్టకూడదు, బెడ్ని వాష్ చేయకూడదు, హీట్ తగలకూడదు దానికి, ఇంతే కండిషన్ సార్. ఇవి తప్ప ఎవరైనా వాడచ్చు. ఇంకా ఈరోజు బేబీ పుడితే ఆ బేబీ కూడా వచ్చు మనం, ఎందుకంటే మనం ఇస్తుంది న్యాచురల్ ప్రోడక్ట్. మనం ఏ మెడికేషన్స్ ఇవ్వలేదు, ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు సార్. క్లియర్ క్లియర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీథింగ్ సార్, రాడ్స్ ఇస్తే వాడచ్చు, రాడ్స్ ప్రాబ్లం లేదు. ఓన్లీ లైఫ్ రిస్క్ సార్, లైఫ్ రిస్క్ ఉంటే మీరు ఇచ్చిన డివైస్ కూడా లైఫ్ రిస్క్ ఉంటే వాళ్ళు వాడకూడదు, అంతే సార్. ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసిన చందు గారిని ఒకసారి వచ్చి అతని పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయాలని మనం కోరుకున్నాం. ఇక్కడికి చేసిన సభ్యులందరికీ నమస్కారం. ఇవాళ చాలా ముఖ్యమైన విషయాలు మీకు ఇద్దరు సార్స్ మీకు చాలా దూరం నుంచి, వాళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి మీకు షేర్ చేశారు. నేను నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను సార్ని మా మేనేజర్ బుచ్చిబాబు వాళ్ళ ఆఫీస్లో నేను కలిసినప్పుడు సార్ చెప్పారు, దాదాపు 100 రకాల పైన వ్యాధులు తగ్గడానికి ఇది అవుతుందని అడిగినప్పుడు మా ఇద్దరికి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఎలా తగ్గుతుందని నేను అడిగాను, దానికి కారణాలు కూడా అడిగాను. అది ఎందుకు చెప్తున్నానంటే, నేను మా రామకృష్ణ గురుగారి దగ్గర యోగా ట్రైనర్గా 12 సంవత్సరాలు వర్క్ చేశాను. అట్లాగే మాది యోగ చైతన్య సాధనారామం వ్యాధుల్ని యోగ పద్ధతి ద్వారా చికిత్స చేయడంలో బాగా మా గురుగారి నిష్ఠాతం. అట్లాగే ఈ చికిత్స చేసే పద్ధతిలో ఏ పద్ధతిని మనం ఆచరిస్తే మన వ్యాధులు తగ్గుతాయనే దాని మీద మేము చాలా రీసెర్చ్ కూడా చేసాం. ఈ రీసెర్చ్ చేసిన దాంట్లో మేము తెలుసుకున్నది ఏంటంటే, ప్రధానంగా మన యొక్క శరీరంలో ఇందాక సార్ చెప్పినట్టుగా ఆ రోగనిరోధక శక్తి మరియు వ్యాధిని తిరిగి చైతన్యవంతంగా ఎదుర్కోగలిగిన శక్తిని మనం యాక్టివేట్ చేసుకోగలిగితే తద్వారా మనకున్న వ్యాధులు తగ్గుతాయి. దీన్ని మన పూర్వీకులు వాళ్ళు గ్రహించారు, వాళ్ళు జీవించారు, వాళ్ళు ఆనందించారు, వాళ్ళు ఎక్కువ కాలం దీర్ఘాయుష్తో వాళ్ళు ఉండగలిగారు. మరి ఈ కాలంలో వెనకటి వాళ్ళలాగా 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఎవరు బతకట్లేదు. గతంలో 120 ఏళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. దేనికనే విషయం మీద మేము కొంత రీసెర్చ్ చేసాం. ఆ రీసెర్చ్ చేసిన దాంట్లో మేము తెలుసుకున్నది ఏంటంటే, హార్మోన్ వ్యవస్థని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాము. అట్లాగే హార్మోన్ వ్యవస్థని మనం కాపాడుకోవట్లేదు, దాన్ని పెంపొందించుకోవట్లేదు. మన శరీరంలో ప్రధానమైన హార్మోన్స్, ఆరోగ్యాన్ని సంరక్షించే హార్మోన్స్ చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైన హార్మోన్ గ్రోత్ హార్మోన్. ఇందాక మీరు చూశారు, మ్యాగ్నెటిక్ వాటర్ తీసుకోవడం వలన, అట్లాగే మ్యాగ్నెటిక్ బెల్ట్ పెట్టుకోవడం వలన వాళ్ళలో ఎమ్మటనే చైతన్యవంతంగా రక్త ప్రసరణ బాగా పనిచేయటం వలన వాళ్ళు బలంగా దృఢంగా ఉన్నారు. అట్లాగే 100 కిలోల మనిషిని కూడా వాళ్ళు ఎత్తగలిగారు. అక్కడ వాళ్ళలో ఏం జరిగింది, ఎందువల్ల అట్లా జరిగిందంటే, రక్త ప్రసరణతో పాటు గ్రోత్ హార్మోన్ అయిన ఒక ప్రధానమైన హార్మోన్ బాగా యాక్టివేట్ అవ్వటం వలన వాళ్ళు అంత స్ట్రాంగ్గా అంత దృఢంగా ఉండగలిగారు. మన పూర్వీకులు దీన్ని దృష్టిలో పెట్టుకునే జీవించారు. ఈ గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ అయ్యేది మన శరీరంలో 3 సందర్భాలు ఉన్నాయి. ఒకటి చైతన్యవంతమైన రక్త ప్రసరణ బాగా ఉన్నప్పుడు, అట్లాగే మనం వేళకి సరిగ్గా పెందలాడ తిని నిద్రపోయి రాత్రిపూట బాగా 8 గంటల నిద్ర బాగా ఉన్నప్పుడు. పూర్వీకులు 7ంటికల్లా తినేసేవాళ్ళు, రాత్రి 6-7 దాకా బాగా నిద్రపోయేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి నిద్ర డిస్టర్బెన్స్లు అవన్నీ ఉండేది కాదు. ఆ టైంలో ఇందాక సార్ చెప్పినట్టుగా మెరిటోనియన్ అనే హార్మోన్ బాగా యాక్టివేట్ అయ్యేది. వాళ్ళకి గాఢ నిద్ర బాగా ఉండేది. ఎప్పుడైతే గాఢ నిద్ర బాగా ఉంటుందో, అప్పుడైతే గ్రోత్ హార్మోన్ బాగా యాక్టివేట్ అవుతుందో, ఇందాక సార్ చెప్పిన కణ విభజన వ్యవస్థ అంటే అటాఫగీ అనే ఒక వ్యవస్థ బాగా చైతన్యవంతంగా పనిచేసి ఈ మృత కణాలు మన శరీరం నుంచి బాగా విసర్జించబడి, అందుకే ఎవరికి వెనక ఈ దీర్ఘకాలిక ఇప్పుడు ఉంటున్న రుగ్మతలైన క్యాన్సర్ లాంటి వ్యాధులు, షుగర్ లాంటి వ్యాధులు
ఇత్యాది వ్యాధులు లేవు. వాళ్ళు ఒక అర్థవంతమైన సమర్థవంతమైన ఒక జీవన విధానాన్ని పాటించి వాళ్ళు జీవించారు అనే విషయాన్ని మేము దాదాపు ఒక 1 year స్టడీ చేసాం. ఈ సబ్జెక్ట్ మీద 1 year స్టడీ చేసాము. ఆ సబ్జెక్ట్ మీద నాకు కొంత అవగాహన ఉంది. మా గురుగారి ద్వారా ఇదంతా స్టడీ చేశాం. ఈ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడినప్పుడు వారిని అదే అడిగాను, సార్ హార్మోన్ సిస్టమ్ దృఢంగా ఉండాలి, రక్త ప్రసరణ బాగుండాలి, ఆక్సిజన్ బాగుండాలి. ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క లక్షణానికి సంబంధించింది. ఆ వ్యాధులు తగ్గటం అనేది రకరకాల ప్రక్రియ ద్వారా తగ్గుతుంది. మేము న్యాచురల్గా ఎన్నో సంవత్సరాల యోగ పద్ధతి ద్వారా దీన్ని తగ్గించడం గురించి కృషి చేస్తున్నాం. మరి మీరు ఇన్ని రిజల్ట్స్ ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా వస్తాయని చెప్తున్నారు, ఎట్లా వస్తుందని నేను సార్ని అడిగాను. ఆయన అన్నారు, మీరు మా బ్రెయిన్కి మంచి పొదనైన ప్రశ్న వేశారు, చాలా మంచి ప్రశ్న వేశారు, ఇప్పుడు దానికి నేను సమాధానం కూడా చెప్పాల్సి వస్తుందని వారు చక్కగా యాక్టివ్ చెప్పారు. చెప్పగానే నాకున్న అవగాహనతో ఏదైతే ఇందాక మీకు చెప్పానో గ్రోత్ హార్మోన్ అనేది మనలో ఆయుష్ను పెంచేది, ఆరోగ్యాన్ని పెంచేది, రోగనిరోధక శక్తిని చైతన్యవంతం చేసేది, ఇన్ఫ్లమేషన్ అనే దాన్ని తగ్గించి ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు, నడ నొప్పులు ఇటువంటివన్నీ తగ్గించేది, మనిషి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఆయుష్గా కాపాడగలిగే ఈ హార్మోన్ని ఈ యొక్క బయోమాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా యాక్టివేట్ చేసుకోగలుగుతున్నాం. తర్వాత మెలటోనిన్ హార్మోన్ యాక్టివేట్ అయితేనే మనిషి గాఢ నిద్ర బాగుంటుంది, అది కూడా దీని ద్వారా యాక్టివేట్ అవుతుంది. అటాపగి అనే వ్యవస్థ బాగా పనిచేస్తుంది. కణ విభజన వ్యవస్థ బాగా పనిచేయడమే కాకుండా వ్యర్థ మలినాలు ఈ వాటర్ తీసుకోవడం ద్వారా బయటకు డిశ్చార్జ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా బాగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళల్లో ఈ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ప్రశాంతకరమైన ఈ హార్మోన్స్ బలంగా పనిచేయడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా జీవిస్తున్నారు అనేది నాకు ఆ రోజు జరిగిన డిస్కషన్లో నాకు అర్థమైంది. నేను దాదాపు 1/2 hour వాళ్ళతో డిస్కస్ చేశాను. ఇది నేను ఇంకో కోణంలో చెప్పాను, మీకు టూకీగా చెప్పడం జరిగింది. ఇది ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క ఇది. మెలటోనిన్ హార్మోన్ ప్రధానంగా మనకి పనిచేయడానికి కారణం సెల్ ఫోన్ నుంచి వచ్చే ఆ బ్లూ లైట్ ఏదైతే మనకి బ్రెయిన్ మీద పనిచేస్తుందో అది మెలటోనిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకుండా ఆపుతుంది. అది ప్రధానంగా అందరూ సెల్ ఫోన్ చూస్తున్నారు. మెలటోనిన్ హార్మోన్ మళ్ళీ యాక్టివేట్ అయితే సాయంత్రం 6 చీకటి పడ్డాక యాక్టివేట్ అయ్యే హార్మోన్ అది. ఇది బాగా నిద్ర పట్టేట్ చేయడమే కాకుండా రోగనిరోధక శక్తి వ్యవస్థను కూడా యాక్టివేట్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, జనరల్గా 9 దాకానో 10 దాకానో 11 దాకానో 12 దాకా కూడా ఫోన్ చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు 6 నుంచి యాక్టివేట్ అవ్వాల్సిన హార్మోన్ యాక్టివేట్ అవ్వట్లేదు, 11కి పడుకొని నిద్ర పట్టట్లేదు అని చెప్పి 1 గంట 2 గంటలు పడుకొని మళ్ళీ 1కి లేచి అయ్యో నాకు నిద్ర పట్టట్లేదని జనరల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బెడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని సమర్థవంతమైన, ఆరోగ్యవంతమైన, బలవంతమైన హార్మోన్స్ ఏకకాలంలో ఎక్కువ శ్రమ లేకుండా యాక్టివేట్ చేసుకో. దీనికోసం మేము యోగాలో ఎన్నో రకాల ప్రాణాయామాలు చెప్పేవాళ్ళం, ధ్యానాలు చెప్పేవాళ్ళం, ఆసనాలు చెప్పేవాళ్ళం. ఒక్కొక్కళ్ళని మా గురుగారు ఎంతో ఓర్పుగా, ఫీజు కూడా ఎక్కువ ఆశించకుండా ఒక్కొక్కళ్ళని దాదాపు 6 months కూడా నేర్పిన వాళ్ళు ఉన్నాం. వాళ్ళు వచ్చి 10 రోజులు నేర్చుకుంటానని వచ్చి మాకు ఇంకా నేర్చుకోవాలి అంటే కంటిన్యూ చేయండి అని 6 నెలల దాకా కూడా నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంత కష్టమైన రిజల్ట్స్ మీకు ఇన్స్టెంట్గానే ఈ వార్త వల్ల లభిస్తుంది. నేను కూడా గత కొంతకాలంగా ఈ వాడుతున్నాను. ప్రాక్టికల్గా నేను పరిశీలించాను, దాన్ని నేను విశదీకరించాను. అట్లాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నాను. కానీ ఒక ప్రోగ్రామ్ లాగా అందరికీ ఇది అందించాలని, అందరికీ అందుబాటులో ఉన్న విషయాన్ని తెలియపరచాలని, అందరికీ అవసరమైంది కూడా ఇది. కాబట్టి ఈ ప్రోగ్రాం గురించి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ మీకు అవకాశం కల్పించి అంత చక్కగా చెప్పారు. అవసరం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మీకు కావాల్సినవి మేము సజెస్ట్ చేస్తాం. ఈ అవకాశాన్ని కల్పించిన వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మీటింగ్ అయిపోయాక డౌట్స్ ఉన్న వాళ్ళు పర్సనల్గా వచ్చి అడిగి మాట్లాడి డిస్కస్ చేసి క్లారిఫై చేసుకున్నారు. ఈ ప్రోడక్ట్స్, వాటి ఉపయోగాలు అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరి ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ ఉంటుందో ఎవరు చెప్పలేరు. సో ఈ ప్రోడక్ట్స్ ఎంతోమందికి సొల్యూషన్స్ చూపించినాయి.
సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ చూపించిన వాళ్ళు అవుతారు. మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏ విషయాలకైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ.